అవును. మీరు నాకు అది డొమైన్ లాగా ఏదో ప్రాక్టీస్ చేయడానికి ఇస్తా అన్నారుగా ఇది. ఇస్తాను. మీకు ఇదే ఇస్తాను. ఒకసారి లాగిన్ ఇస్తాను. వాటిలో మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి ఈరోజు. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నిన్న మనం చూసినాం కదా, వెబ్సైట్ అనేది మనం దాంట్లో ఏ స్టెప్స్ ఫాలో అయినాం చెప్తారా ఒకసారి? పేజెస్, ఓకే. నెక్స్ట్ థీమ్స్, ఓకే. ఇంకా నెక్స్ట్ ఏదో చేసాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెనూ. మెనూ. తర్వాత వచ్చేసి కస్టమైజేషన్ లాస్ట్. మ్మ్. ఓకేనా? సో మనకి మ్మ్. వచ్చేసి దీంట్లో వచ్చేసి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అని అంటే, సో దీంట్లో వచ్చేసి మనకి పేజెస్ ఉంటాయి. ఓకే. సో తర్వాత వచ్చేసి థీమ్స్ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి మెనూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఇది వచ్చేసి మనకి ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ థీమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, సైడ్ లో ఒక థీమ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సార్ ఇక్కడ ఏం కనిపించట్లేగా, స్క్రీన్ కనిపించలేదు మీకు? ఇక్కడ థీమ్ ఆప్షన్ చెప్పి కనిపిస్తుందా? థీమ్ ఆప్షన్. సో థీమ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ స్లైడర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డిజబుల్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఇమేజ్ స్లైడర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. సార్ వీడియో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ఓకే. సో కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత ఇమేజ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో సెలెక్ట్ ఆప్షన్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒక 2-3 ఇమేజెస్ తీసి పెట్టుకున్నా. సో మీరు క్రియేట్ చేశారు. మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక ఇమేజ్ తీసుకుంటున్నా వీటిలో. ఓకే. సో దాన్ని ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత స్లైడ్ 2 ఉంది కదా, సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో సెకండ్ ఇమేజ్ తీసుకోండి. ఓకే. సో తర్వాత వచ్చేసి సో కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ స్లైడ్ 3 ఉంది. ఓకే. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఇమేజ్ తీసుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, సో యారో మార్క్ మీద చేంజ్ అయిందా ఇమేజ్? ఇందాక వేరే ఉన్నాయి, ఇప్పుడు వేరే ఉన్నాయి. కర్సర్ లాగా మూవ్ అవుతున్నట్టుంది కదా. ఇక్కడ మనకి కర్సర్ దగ్గర యారో మార్క్ ఉంది కదా, సో యారో మార్క్ మీద క్లిక్ చేయండి ఇట్లా. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి SEO ఉంది, తర్వాత ఇక్కడ ఇట్లా వచ్చింది. ఓకే. సో ఇట్లా 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఓకే. సో తర్వాత కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి టైటిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి, అవునా? ఓకే. అవును. ఓకే. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? వెల్కమ్ టు MDMT అని చెప్పేసి మనం ఇక్కడ టైటిల్ ఇస్తాం. సో ఇక్కడ వచ్చిందా ఇది ఫస్ట్ స్లైడ్ లో? సో తర్వాత సో డిస్క్రిప్షన్ ఇచ్చినామా లేదా చూడండి. సో ఇక్కడ ఇచ్చినామా? ఫస్ట్ మీరు అవి ఎందుకు తీసుకుంటున్నామో చెప్పండి. డైరెక్ట్ గా దాంట్లో పోయేసి ఇది స్లైడ్ తీసుకున్నాము అట్లా కాదు. అవి ఎందుకు తీసుకుంటున్నామో చెప్పండి. మీరు డైరెక్ట్ గా స్లైడ్స్ తీసుకుంటే టైటిల్ అనేది మనం ఇస్తాం కదా, ఇక్కడ వెబ్సైట్ లో ఉన్నప్పుడు మనకి స్టార్టింగ్ ఇప్పుడు మనకి జస్ట్ ఇమేజెస్ యాడ్ చేసుకోవడం కాదు కదా. సో దాంట్లో మనకు ఒక టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇట్లా ఇచ్చుకుంటాం కదా మనం కొన్ని చోట్ల.
ఓకే. సో, అట్లాగే ఇక్కడ గూడా మనము ఇక్కడ ఫస్ట్ స్లైడ్‌లో మనం ఇమేజ్ ఇచ్చినాము. ఓకేనా? చూడండి ఇక్కడ. సో, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చినాం. సో, ఇమేజ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఎస్‌ఈఓ అని చెప్పి ఆప్షన్ కనిపించింది. ఓకే. అంటే ఇవి మనం ఫస్ట్ పేజ్ లో ఇమేజెస్ ఏమి యాడ్ చేస్తున్నాము అవేనా అవి? అవునవును. ఫస్ట్ పేజ్ లో ఇమేజ్ ఏమి యాడ్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాము అని? లేదు, ఇంతకు ముందు మనకి ఒక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా స్లైడ్‌లో. అమేజింగ్ వెబ్‌సైట్ ఇట్లా ఉన్నాయి కదా! సో, అట్లాగే ఇక్కడ కూడా మనకి ఒక 3 ఇమేజెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనం 3 ఇమేజెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ టైటిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా! సో, ఈ టైటిల్‌లో వచ్చేసి వెల్కమ్ టు ఎండిఎంటీ అని చెప్పి మనం ఇచ్చినాం ఇక్కడ. ఓకే. సో, అంటే మన వెబ్‌సైట్‌లోకి వచ్చిన వాళ్ళు విజిట్ చేసే వాళ్ళకి ఇస్తున్నాము అన్నట్టుగా మనం ఒక కొటేషన్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకే. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ అనేది ఒక లైన్, ఒక హెడ్డింగ్ అనేది మనం ఇచ్చుకున్నాం ఇక్కడ. ఓకే. సో, జస్ట్ అది ఎక్కడ చూపిస్తుంది దీంట్లో? అది ఎక్కడ చూపిస్తుంది? ఏంది? ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఇచ్చాం ఏదో సంథింగ్, అది ఇక్కడ దీంట్లో ఎక్కడ చూస్తుంది ఇమేజ్ లో? ఇక్కడ మీకు స్క్రీన్ కనిపించలేదా? ఇప్పుడు కనిపిస్తుందా? ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్పర్ట్ ట్రాన్స్ఫార్మ్ అని. ఓకే. 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 సో, ఇట్లా కనిపిస్తుందా మీకు? సో, తర్వాత వచ్చేసి మనకి యూఆర్ఎల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో, యూఆర్ఎల్ అని ఏమి ఇవ్వాలా? యూఆర్ఎల్ ఏ వెబ్సైట్ యూఆర్ఎల్? ఏంటి సార్? అక్కడ యూఆర్ఎల్ అనేది అక్కడ మనం ఏమి ఇవ్వాలి? యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మీకు ఏ పేజ్ కనిపించాలి అని చెప్పేసి అడుగుతా ఉందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే నాకు హోమ్ పేజ్ కనిపించాలని నేను ఇస్తున్నాను అనుకోండి. సో, డైరెక్ట్ మీరు ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీకు. అర్థమవుతుందా? సో, ఇక్కడ వచ్చిందా రీడ్ మోర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపించిందా? సో, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓపెన్ అయిందా? అర్థమైందా సార్? ఓకే. 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 సో, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుందా? ఓకే. సో, సారీ వెనక్కి వచ్చేసింది. సో, ఇమేజ్ స్లైడ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో, స్లైడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే. ఓకే. అర్థమవుతుందా సార్ మీకు? అర్థమవుతుంది సార్. ఓకే. సో, తర్వాత వచ్చేసి సెకండ్ ఇమేజ్. ఓకే. సో, ఇట్లా మనకి 2 ఇమేజెస్ అనేవి సెలెక్ట్ అయినాయి కదా! సో, తర్వాత కిందకి వచ్చిన తర్వాత థర్డ్ ఇమేజ్. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి థర్డ్ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఇమేజెస్ వచ్చినాయి కదా మీకు? ఓకేనా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. అవి నాకు అంత క్లారిటీగా లేవు. ఇవి అసలు ఏం చేస్తున్నప్పుడు మనం ఇది అది ఎందుకు చేస్తున్నాం అవి చెప్పాలి కదా మీరు. అంటే ఇప్పుడు నిన్న ఒక వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేసినాం కదా, పేజెస్ క్రియేట్ చేసాము ఎస్టర్డే. సో, ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసినాం ఇక్కడ నిన్న నైట్. ఒక పేజెస్ క్రియేట్ చేసాము నిన్న. పేజెస్ తర్వాత అబౌటర్స్ క్రియేట్ చేసినాము, సర్వీసెస్ కాంటాక్టర్స్ అనేది పేజెస్ క్రియేట్ చేసినాం. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఏంది ఆల్రెడీ ఒక టెంప్లెట్ అనేది మనకి ఇన్స్టాల్ అయ్యింది ఇక్కడ. ఓకేనా? సో, ఈ ఇన్స్టాల్ అనేది మనం చేంజెస్ చేస్తున్నాం అనమాట. ఓకే, నీట్ గా. ఓకే, మనకు కావాల్సింది ఇమేజెస్ అక్కడ యాడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా అమేజింగ్ స్లైడర్ అని కనిపిస్తా ఉంది. అదే మనకి కావాల్సిన ఇమేజెస్ యాడ్ చేస్తున్నాం అంతే కదా?
అవునవును. మనకి ఏదైతే కావాలో సో, ఆ బిజినెస్‌ని హ్మ్. మనం యాడ్ చేసుకుంటున్నామన్నమాట ఇక్కడ. ఆహా! ఓకే. ఓకే. సో, ఇక్కడ ఈ యారో హ్మ్. మార్క్ మీద క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. మినిమైజ్ అని చెప్పేసి ఒక థీమ్ తీసుకున్నాం కదా మనం. ఆ! అవును. సో, హ్మ్. దాన్ని మనం చేంజెస్ చేస్తున్నామన్నమాట. సో, ఇక్కడ చూడండి హుహు. మళ్ళీ. ఓకే. ఈజీ టు సెటప్ అనమాట. సో, ఇప్పుడు మనం హ్మ్. 4 స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పినాం కదా! సో, హ్మ్. ఫస్ట్ ఏంది పేజెస్. పేజెస్ అనేవి మనం హ్మ్. క్రియేట్ చేసుకున్నాం. ఓకే. హ్మ్. సెకండ్ వన్ హ్మ్. ఏంది థీమ్. థీమ్స్. థీమ్స్ అనేవి మనం ఒక థీమ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! ఆ! ఓకే. సో, అవును. మినిమైజ్ అనే థీమ్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఆ! ఓకేనా? సో, తర్వాత హ్మ్. వచ్చేసి థర్డ్ వన్ ఏంటి మెను. మెను అనేది మనం హ్మ్. అరేంజ్ చేసుకున్నామా లేదా ఇక్కడ నీట్‌గా. అవును. ఆ! సో, హ్మ్. ఆ తర్వాత వచ్చేసి దీన్నేందంటే ఇక్కడొచ్చేసి మనకి ఒక నార్మల్ వెబ్‌సైట్ అనేది ఉంది. ఓకే. సో, హ్మ్. హ్మ్. ఇప్పుడేందంటే దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు మనం. హ్మ్. ఓకే. ఓకే. అర్థమవుతుందా? ఆ! అర్థమవుతుంది. సో హ్మ్. ఆ! సో, డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు. సో, దానికి మనం హ్మ్. ఏం చేయాలంటే, సో, ఈ స్లైడర్‌లు ఏవైతే ఉన్నాయో, సో, ఇవి రిమూవ్ చేసేసి మనం ఇంకొక వేరే ఇమేజెస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మన ఓకే. బిజినెస్ సంబంధించినయి రిలేటెడ్‌గా అక్కడ యాడ్ చేయాలి. హ్మ్. అవునవును. ఓకే. సో, దాని గురించి నేనేందంటే, ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను వెబ్‌సైట్ అనేది డిజైన్ చేస్తున్నానన్నమాట. సో, ఓకే. ఇక్కడొచ్చేసి నేను ఫస్ట్ స్లైడ్ వచ్చేసి ఎస్‌సిఓ స్లైడ్ అనేది ఎస్‌సిఓ ఇమేజ్‌ని యాడ్ చేశానన్నమాట. సో, హ్మ్. తర్వాత వచ్చేసి మనకి ఓకే. అవి ఎట్లా యాడ్ చేసారో చూపెట్టండి ఒకసారి. అవి స్లైడ్స్ ఎట్లా యాడ్ చేశారక్కడ మనం? ఇక్కడ చూడండి. హ్మ్. ఇక్కడ చూడండి. హ్మ్. సో, ఇక్కడొచ్చేసి మనకి హ్మ్. ఫస్ట్ నేను చూపిస్తాను మీకు. ఓకే. సో, ఇది కదా మనం అరేంజ్ చేసుకున్నది నిన్న. సో, ఇక్కడ హ్మ్. హోమ్ అని, అబౌట్ అస్ అని, సర్వీసెస్ అని, కాంటాక్ట్ అస్ హ్మ్. అని ఇట్లా హ్మ్. సెటప్ చేసుకున్నాం కదా హ్మ్. మనం. అవును. సో, ఇట్లా సెటప్ చేసుకున్నప్పుడు సో, దీంట్లోకొచ్చేసి మనం మెనూ కూడా అరేంజ్ చేసుకున్నాం. అవునా? ఆ! ఆ! ఓకే. సో, ఇక్కడ ఉన్నది హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ ఉంది కదా! సో, వీటిని హ్మ్. సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ మీద క్లిక్ చేసినాం. సో, అప్పుడేమైంది సో, ఇక్కడ మనకి వచ్చేసినాయన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత మనం వీటిని అరేంజ్ చేసుకున్నాం. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇక్కడొచ్చేసి మనం ఏం చేయాలి ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక మెనూ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక నేమ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలన్నమాట మెనూ స్ట్రక్చర్. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఇక్కడ హ్మ్. ఖచ్చితంగా ఒక నేమ్ అనేది మీరు ఇచ్చుకోవాలి. సో, ఇచ్చిన ఓకే. తర్వాత సో, ఇక్కడొచ్చేసి మనకి ఈ ఈ 4 పేజెస్ ఏవైతే ఉన్నాయో సో, అవి వచ్చేసి ఇక్కడ వచ్చినాయన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత వీటిని అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో, అరేంజ్ హ్మ్. చేసుకోవాలంటే ఏం చేయాలి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవాలన్నట్టు. సో, ఓకే. చేసుకున్న తర్వాత సో, వీటిని మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రైమరీ హెడర్ అని, ప్రీ హెడర్ అని ఇట్లా ఉంటది కదా! హ్మ్. ఓకే. హ్మ్. సో, హ్మ్. ప్రైమరీ హెడర్, ప్రీ హెడర్ ఏదైతే ఉందో సో, ఇక్కడొచ్చేసి మనకి పైన ఇక్కడ బార్‌లో కనిపిస్తది కదా పైన. ఆ! సో, దీన్నేమో హెడర్‌లో. సో, వాటిని హ్మ్. ఏమంటాం మనము ప్రైమరీ హెడర్ అంటాం అన్నమాట. హ్మ్. ఓకే. సో, ప్రైమరీ హెడర్ మీద టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో, హ్మ్. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదేంది థర్డ్ స్టెప్ కదా! మెనూ అనేది. మెనూ అనేది అరేంజ్ హ్మ్. చేసుకున్నాం మనం. ఓకే. హ్మ్. సో, ఇప్పుడేందంటే హ్మ్. ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్‌కొచ్చేసరికి మనకి మొత్తం వచ్చేసి కస్టమైజేషన్ ఉంటదనమాట. ఓకే. హ్మ్. సో, ఈ ఓకే. కస్టమైజేషన్ అనేది ఉంటదనమాట. సో, ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా సో, మొత్తం కస్టమైజేషన్‌లోనే ఉంటాయనమాట చేంజెస్ అనేది. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అపియరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి అపియరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తది. సో, ఈ అపియరెన్స్‌లో మనకి ఇక్కడ కస్టమైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఈ ఆ! కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ కస్టమైజ్ మీద ఆహ్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో, హుహు. ఇక్కడొచ్చేసి మనకి ఇది కనిపిస్తుందా? ఆ! మినిమైజ్ అని, తర్వాత ఆ! అమెజింగ్ అవునవును. స్లైడర్ అని, అవును. తర్వాత ఈజీ టు హ్మ్. సెటప్ అని ఇట్లా కనిపిస్తుందా? హ్మ్. హ్మ్. సో, ఓకే. తర్వాతొచ్చేసి ఫీచర్డ్ ఏరియా 1, ఫీచర్డ్ ఏరియా 2, ఫీచర్డ్ ఏరియా 3 ఇట్లా కనిపిస్తుందిగా? హ్మ్. సో, అవును. వీటిలో ఏందంటే ఆల్రెడీ మనకి ఒక వెబ్‌సైట్ అనేది ఆటోమేటిక్‌గా ఒకటి మనకి డిఫాల్ట్‌గా క్రియేట్ చేసుంటారనమాట. సో, హ్మ్. థీమ్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాము. సో, దాన్ని మనకి ఏ విధంగా కావాలి అనేది మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. హుహు. సో, ఓకే. ఇక్కడొచ్చేసి ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చేసి కొన్ని ఇమేజెస్ ఇచ్చున్నారు. సో, హ్మ్. వాటిల్ని మనం చేంజెస్ చేసుకోవాలి. సో, ఓకే. ఇక్కడొచ్చేసి
ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే థీమ్ ఆప్షన్ చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో థీమ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో థీమ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ అని ఉందా, సో హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. ఓకే, సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ స్లైడర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఓకే, సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ స్లైడర్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లైడ్ 1 ఉందా, సో ఈ స్లైడ్ వన్ దగ్గర ఇమేజ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చి సెలెక్ట్ ఇమేజ్, సో ఒక ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి రండి. సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్ అని చెప్పి ఇమేజ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సెలెక్ట్ ఇమేజ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కిందకి రండి. స్లైడ్ 3 అంటే థర్డ్ ఇమేజ్ అనమాట. ఓకే, సో ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లాగా. సో ఇప్పుడు 3 ఇమేజెస్ మనం యాడ్ చేసుకున్నామా. ఓకే ఓకే, సో ఈ విధంగా 3 ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం పైకి వెళ్ళండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ ఆల్రెడీ యాడ్ చేసినాం. ఓకే, సో దీనికి ఇక్కడ మీరు ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే సో మీరు టైటిల్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే ఓకే, ఇచ్చిన టైటిల్ ఆ ఇమేజ్ మీద కనబడుతుంది. అవునవును. ఓకే ఓకే, సో వెల్కమ్ టు MDMT అని చెప్పేసి ఒకటి ఇచ్చిన అనమాట. సో ఎవరైనా విజిట్ చేసేటప్పుడు వాళ్ళని మనం మన వెబ్సైట్ లకి స్వాగతిస్తాం అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, దీనికి కలర్స్ చేంజ్ చేయొచ్చా? కలర్ కూడా కలర్ సార్ ఇక్కడ వైట్ కలర్ లో ఉంది, ఆ టైటిల్ కలర్ చేంజ్ చేయొచ్చా మనం? చేయొచ్చు, చూపిస్తాను ఆప్షన్ నేను నెక్స్ట్. ఓకే, సో తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంది కదా. సో ఈ డిస్క్రిప్షన్ మీద సో ఒక ఏదైనా కంటెంట్ నా డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట మీరు కంటెంట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ వైట్ కలర్ దాంట్లోనే మిక్స్ అయిపోయినట్టుంది, అందుకని నేను అడిగేది. సార్ ఇక్కడ ఆ కలర్ దాంట్లోనే కలిసిపోయింది, అదే ఈ వైట్ కలర్ సరిగా ఏం కనిపించట్లా. బై డిఫాల్ట్ అనేది వైట్ కలర్ ఇచ్చినారు కదా దీంట్లో. జస్ట్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చూపెడుతున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే, ఓకేనా. ఓకే ఓకే, సో ఈ విధంగా మనము డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ URL అని ఉంది కదా. సో URL అంటే సో ఇక్కడ వచ్చేసి నాకు హోమ్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ చూడండి హోమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ అయింది కదా, ఇక్కడ రీడ్ మోర్ అని చెప్పి ఆప్షన్ వచ్చిందా. ఓకే, సో రీడ్ మోర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం దీనికి లింక్ చేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి లింక్ అనేది మనం యాడ్ చేసినాం. ఓకే, సో ఈ రీడ్ మోర్ ఏదైతే ఆప్షన్ ఉందో సో దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ హోమ్ పేజ్ లోకి రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో అర్థమైందా సార్? అర్థమైంది సార్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సో మళ్ళీ ఇంకొక టైటిల్ ఇవ్వండి. ఓకే, ఓకే ఓకే ఓకే, తర్వాత వచ్చేసి ఓకే చూడండి ఇక్కడ టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి టైప్ చేసినాం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ టైటిల్ అన్నట్టు. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్ లో ఏదో ఒక లైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే ఓకే, డిస్క్రిప్షన్ అంటే మనం ఏ చేస్తున్నామో అది ప్రొవైడ్ చేయాలి. మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ దాంట్లో ఎంటర్ చేయాలా డిస్క్రిప్షన్ అంటే. సో ఇక్కడ మనం టైటిల్ అంటే కీవర్డ్ ఇవ్వచ్చు మనం.
కాదు డిస్క్రిప్షన్‌లో మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో అది ఇవ్వాలా అంటున్నా? అవునవును. దాని గురించే ఏదైనా ఒక లైన్ గాని, 2 లైన్స్ కానీ మనం టైటిల్ ఇవ్వొచ్చన్నట్టు. ఆహా! ఓకే. ఓకేనా? హ్మ్. సో, తర్వాతొచ్చేసి నేను అబౌటర్స్ ఇచ్చాను. ఓకే. హ్మ్. ఓకే. కొంచెం కిందకొచ్చిన తర్వాత స్లైడ్ 3 ఉంది గదా! సో, హ్మ్. స్లైడ్ 3 దగ్గరకొచ్చిన తర్వాత అక్కడ టైటిల్ ఉందా? సో, ఈ హ్మ్. టైటిల్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ ఓకే. చేసిన తర్వాత హ్మ్. ఓకే. 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 సో, ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగుళూరు అని జెప్పేసి మనం ఇక్కడ ఇచ్చినాం అన్నట్టు. ఓకే. హ్మ్. నెక్స్ట్ హ్మ్. వచ్చేసి డిస్క్రిప్షన్. సో, ఈ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి మనము సో, ఇక్కడ ఒక లైన్ అనేది ఇచ్చినాం అన్నమాట. ఆ! కనిపిస్తుందా మీకు స్క్రీన్ కనిపియట్లేదా? హ్మ్. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే. సో, ప్రతి ప్రతి ఇమేజ్ తర్వాత టైటిల్ గాని, డిస్క్రిప్షన్ గాని ఏది ఇచ్చినా సరే, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే పబ్లిష్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. సో, హ్మ్. పబ్లిష్ చేస్తే ఏంటంటే మనకి సేవ్ అయ్యి ఉంటదన్నట్టు. ఆహా! ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి మనం రిఫ్రెష్ చేసుకోవాలి ఒకసారి. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చేంజ్ అయిందా సార్? రిఫ్రెష్ అంటే ఎట్లా చేస్తున్నారు రిఫ్రెష్? ఏంటి సార్? రిఫ్రెష్ ఎలా చేస్తున్నారు రిఫ్రెష్? సో, రిఫ్రెష్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా! మీకు కనిపియట్లేదా అది? రిఫ్రెష్ బటను. ఏది ఎక్కడ? సో, ఇక్కడ ఉంది కదా! మై డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ పైన మీకు కనిపియట్లేదా అది స్క్రీను? సో, ఆహా! దాని పైన ఉంటదనమాట అది. ఆహా! సో, ఇది ఉంది కదా! సెర్చ్ బార్ ముందు ఉంటది హ్మ్. కదా! హ్మ్. సో, హ్మ్. దాని ముందు సెర్చ్ బార్ లింక్ దాని పైన ఉంటదండి. రిఫ్రెష్ మీకు తెలుసు కదా! ఓకే. ఓకే. సో, దాని మీద క్లిక్ చేయంగానే మనకి రిఫ్రెష్ అనేది చేస్తే మనకి డైరెక్ట్ చేంజ్ అయిద్దనమాట. ఆహా! ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. హ్మ్. సో, చేంజ్ అయిందా? ఇక్కడ టైటిల్ వచ్చిందా? టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఓకే. బెంగుళూరు. సో, హ్మ్. ఇప్పుడు మీరు ఏదైనా టార్గెట్ చేయాలనుకుంటే, ఎస్ఈఓ చేయాలనుకుంటే ఈ కీవర్డ్స్ మీరు యూజ్ చేసి చేయొచ్చనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, తర్వాత ఇక్కడ ఉంది కదా! ఇంకొక కీవర్డ్ ఉంది కదా! డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగుళూరు అని చెప్పి కనిపిస్తా ఉందా? సో, హ్మ్. ఇది వచ్చేసి మనం ఇక్కడ ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం దాన్ని టార్గెట్ ఎస్ఈఓ చేయొచ్చనమాట. హుహు. ఓకేనా? ఓకే. హ్మ్. సో, తర్వాత వచ్చేసి మనం టైటిల్ థర్డ్ ఇమేజ్ యాడ్ చేసినాం, టైటిల్ ఇచ్చినాం, డిస్క్రిప్షన్ ఇచ్చినాం. ఓకే. హ్మ్. సో, తర్వాత వచ్చేసి మనకి యూఆర్ఎల్ ఉంది కదా! సో, ఆ! యూఆర్ఎల్ వచ్చేసి మనకి ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా! సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఏది ఇక్కడ క్లిక్ సర్వీసెస్ చేసి ఏం కనపట్లేదు అక్కడ ఎక్కడ? సో, ఇప్పుడు చూడండి. ఆ! కనిపించిందా? ఆ! సో, ఇక్కడ యూఆర్ఎల్ కనిపించింది కదా మీకు? ఆ! సో, యెస్. ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా! అవునవును. హ్మ్. సో, సర్వీసెస్ అని మనం యాడ్ చేసినామా? హ్మ్. సో, ఇక్కడ వచ్చేసి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే పబ్లిష్ బటన్ కనిపిస్తుంది కదా మీకు పైన? హ్మ్. హ్మ్. సో, పబ్లిష్ చేయండి. ఓకే. సో, ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. సో, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. లేదా ఈసారి రిఫ్రెష్ చేసేటప్పుడు అది చూపెట్టండి నాకు ఆప్షన్ అది కరెక్ట్‌గా. రిఫ్రెష్ అనేది ఎట్లా నాకు అర్థం కాలేదది. ఈసారి రిఫ్రెష్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ చేస్తారు తెలీదా కదా! సార్ మీకు? రిఫ్రెష్ తెలీదా? లేదు నాకు ఐడియా లేదు. సో, సెర్చ్ బార్ ఉంది కదా పైన. ఆ! సో, సెర్చ్ బార్ ముందు ఒక సర్కిల్ లాగా ఉంటది కదా! ఆ! ఆ! ఓకే. సో, సర్కిల్ ఉంది కదా! సో, ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపించట్లేదు. హాఫ్ స్క్రీన్ వస్తుంది కదా! సో, ఆహా! అది ఆ స్క్రీన్ కనిపించట్లేదులెండి. సో, ఒకసారి నేను ఇమేజ్ పెడతా చూడండి ఒకసారి హ్మ్. వాట్సాప్‌లో. పంపించాను చూడండి సార్. ఓకే. ఓకే. ఏమి ఇమేజ్ పంపించినాను కదా మీకు. ఆ! ఆ! చూసాను సార్. సో, దాన్ని మనం రిఫ్రెష్ బటన్ అన్నమాట. ఓకే. దాన్ని ఓకే. అక్కడ ఆ సర్కిల్ ఉంది కదా! సో, ఆ సర్కిల్ దగ్గర మనం రిఫ్రెష్ చేయంగానే సో, ఓకే. అది మనకి రిఫ్రెష్ అయిద్దన్నట్టు.
ఓకే సార్. ఓకే. ఓకేనా? హ్మ్. సో ఇక్కడ చూడండి. హ్మ్. సో ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లా ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ ఫుల్ ఇమేజ్ రాలేదు కదా, ఇక్కడ ఇంతవరకు రాలేదు కదా. ఇందాక ఫుల్ ఉంది కదా. అవును. సో ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఫుల్ విత్ స్లైడర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఎక్కడ సార్ ఆప్షన్ ఏం లేదుగా, ఎనేబుల్ అనేది ఎక్కడ కనపట్లేగా. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఎనేబుల్ ఫుల్ విత్ స్లైడర్. కనిపిస్తుందా? అవును, అవునవును. ఓకే. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందా? సో ఇక్కడ ఆన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఆన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పబ్లిష్ అని చెప్పి కనిపిస్తుందా? ఈ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేయగానే ఇక్కడ మీకు ఏమైంది, సో మొత్తం మీకు లెంత్ పెరిగిందా లేదా? ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు. కనిపిస్తుందా? yes yes. సో ఇక్కడ చేంజ్ అయింది కదా ఇక్కడ. అవును. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏమైనా బటన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు అన్నట్టు. లింక్ టు పేజ్. ఓకే. ఈ బటన్కి వచ్చేసి మీరు ఏదైనా పేజ్ యాడ్ చేయాలనుకుంటే పేజ్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే. సో కాంటాక్టర్స్ అని ఇస్తున్నాం, తర్వాత సేవ్ పబ్లిష్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఓకే. బటన్ ఎక్కడ చూపిస్తుంది, దీంట్లో చూపెట్టట్లేగా. స్క్రీన్ కనిపించలేదు మీకు? ఇప్పుడు అది ఏది టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అని కనపడుతుంది. ఇది కాంటాక్ట్ అనే బటన్ మనం యాడ్ చేస్తున్నాం అన్నారు. యాడ్ చేసినప్పుడు దీంట్లో కనపడాలి కదా స్క్రీన్ మీద. కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ తీసుకోలేదు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంతవరకు మీకు అర్థమైందా సార్? ఇది ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇది వరకు ఎట్లా చేంజ్ చేయాలి, దీనికి కంటెంట్ ఎట్లా ఇవ్వాలి, టైటిల్ ఎట్లా ఇవ్వాలి, తర్వాత డిస్క్రిప్షన్ ఎట్లా ఇవ్వాలి, ఇది ఇక్కడ అర్థమైందా మీకు? ఇది అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫీచర్డ్ ఏరియా 1, ఫీచర్ ఏరియా 2, ఫీచర్ ఏరియా 3 ఉంది కదా. సో వీటిని ఏ విధంగా చేంజ్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ కనిపిస్తుందా? హోమ్ పేజ్ ఫీచర్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఓకే. సో హోమ్ పేజ్ ఫీచర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కంటెంట్ ఏరియా 1 ఉందా. సో తర్వాత వచ్చేసి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కంటెంట్ ఏరియా 2 ఉందా. అవును. సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత కంటెంట్ ఏరియా 3 ఉందా. 3 ఉంది. ఓకే. సో కొంచెం పైకి రండి.
సో ఇక్కడ వచ్చేసి ఉమ్, ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మీకు వచ్చేసి మీకు నార్మల్గా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ. ఆ, సో ఫీచర్డ్ ఏరియా 1, ఫీచర్డ్ ఏరియా 2, ఫీచర్డ్ ఏరియా 3 ఉందా? అవును. ఓకే. సో ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్ మీద ఫీచర్డ్ అని చెప్పి కనిపిస్తా ఉందా? అవును. సో హోమ్ పేజ్ ఫీచర్డ్ మీద క్లిక్ చేయండి. ఉమ్, ఓకే. సో ఓకే. కొంచెం కిందకి రండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏముంది, ఫీచర్డ్ ఏరియా 1 ఉందా? సో ఉమ్, ఇక్కడ కంటెంట్ ఏరియా 1 ఉంది కదా? సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. ఉమ్, ఓకే. ఓకే. సో కొంచెం కిందకి రండి. ఓకే. ఇక్కడ డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ అనే చూపిస్తుంది, తర్వాత ఏం చూపెట్టలే. ఎస్ సార్. డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ అనే చూపిస్తుంది, ఇంకా తర్వాత మీరు ఏదో చెప్తున్నారు అక్కడ చూపెట్టలేదు అది. ఒక్క నిమిషం. ఇంకా కిందికి రండి అనేసి చెప్తున్నారు కదా, ఆప్షన్స్ ఏం చూపెట్టలేదు కదా అక్కడ. అది ఇమేజ్ యాడ్ చేస్తాను. ఓకే. డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ ఉంది కదా? సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా? ఎక్కడ మన డెస్క్టాప్ లో కనిపిస్తాయి. మీకు కనిపించలేదు ఇది? నాకు కనిపించలేదు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇదే నా దాంట్లో చూపెట్టలేదు, ఇది డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ ఇప్పుడు చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ అయిందా? అవును. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి రండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి కంటెంట్ ఏరియా 2 ఉందా? ఓకే. సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా? సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి రండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్ ఉందా ఇమేజ్? సో ఈ గూగుల్ యాడ్స్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి చూస్ ఫైల్ ఉంది కదా? చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ ఫీచర్డ్ కంటెంట్ ఏరియా 1 ఇచ్చేసినాం, కంటెంట్ ఏరియా 2 ఇచ్చేసినాం, ఇమేజ్ యాడ్ చేసినాం. సో ఇప్పుడు కంటెంట్ ఏరియా 3 ఇవ్వాలన్నమాట. ఓకే. సో కొంచెం కిందకి రండి. సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత కంటెంట్ ఏరియా 3 ఉంది కదా? సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా? సో ఇక్కడ డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ ఉంది కదా? సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం కిందకి రండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి లోకల్ SEO అని చెప్పి కనిపిస్తుందా? సో దాని మీద క్లిక్ చేయండి. కనిపించలేదు, దీంట్లో ఏం కనిపించలేదు, డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ అనే కనిపిస్తుంది. ఓకే సార్. అంటే ఇక్కడ నాకు కనిపిస్తా ఉంది, అది మీకు కనిపిది అనమాట. ఎందుకంటే నా గ్యాలరీ కదా ఇది. ఓకే. ఓకే. సో అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఉంది కదా? సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా సార్? ఓకే. సో ఇక్కడ వచ్చేసి లోకల్ SEO ఉంది కదా? సో లోకల్ SEO మీద క్లిక్ చేయండి. చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు 3 ఇమేజెస్ మనం చేంజ్ చేసినామా? చేంజెస్ చేసినామా లేదా సార్? ఓకే. సో కొంచెం కిందకి రండి. సో కిందకి వచ్చిన తర్వాత యాడ్ ఏ టైటిల్ టు ది సెక్షన్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి థీమ్ ఆప్షన్స్ కనిపిస్తుంది. స్టెప్ 1 థీమ్ ఆప్షన్ కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఓకే. ఇక్కడ మనం యాడ్ చేసింది ఎక్కడ కనిపిస్తుంది నీకు? వెబ్సైట్ డిజైన్. ఓకే. ఆ ఫిగర్ కింద కనపడేదే కదా? ఎస్ సార్. ఇక్కడ యాడ్ చేసాం యాడ్ టైటిల్ టు ద సెక్షన్ అని, వెబ్సైట్ డిజైన్. అక్కడ మనం టైటిల్ ఇచ్చాం కదా? అవును. ఆ టైటిల్ అనేది ఈ ఫిగర్ కింద, అదే ఇమేజ్ కింద కనిపిస్తుంది, అదే కదా వెబ్సైట్ డిజైన్? అవునవును. ఓకే. ఈ నేమ్ అనేది నేమ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వెబ్సైట్ డిజైన్ అని. ఓకే. ఓకే. సో ఈ వెబ్సైట్ డిజైన్ మనం ఇక్కడ ఇచ్చినాం కాబట్టి సో అది ఇక్కడ యాడ్ అయింది కదా? ఓకే. 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 సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ అనేది ఇది యాడ్ సమ్ టెక్స్ట్ అదా? అవునవును. యాడ్ సమ్ టెక్స్ట్ టు ఫీచర్డ్ సెక్షన్ 1 ఉంది కదా? సో దాని మీద ఇక్కడ ఇమేజెస్ కొంచెం యాడ్ చేయండి. అక్కడ ఏదైతే యాడ్ చేస్తామో ఆ వెబ్సైట్ డిజైన్ కింద కనపడుతుంది. అవును. ఆ కంటెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు మనకి ఈ వెబ్సైట్ డిజైన్ కింద. ఓకే. సో వెబ్సైట్ డిజైన్ కింద ఇవ్వండి. ఓకే. సో తర్వాత వచ్చేసి ఒకసారి నేను మీకు చూపిస్తాను.
మీరు ఏదో సంథింగ్ ఇవ్వండి దాని గురించి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇస్తున్నా. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఇవ్వండి. ఓకే, సో ఇది వచ్చేసి కొంచెం తీసుకోండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఇవ్వండి కంటెంట్ ఇచ్చిన తర్వాత. సో అది ఇక్కడ మనకి యాడ్ అయిందా? ఓకే ఓకే, సో ఇక్కడ యాడ్ అయింది కదా. సో యాడ్ అయిన తర్వాత సో కొంచెం కిందకి రండి. సో ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత లింక్ టు వెబ్ పేజ్ ఉంది కదా. సో లింక్ టు వెబ్ పేజ్ దగ్గర సో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పేజ్ లో రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారో సో అది వచ్చేసి ఇక్కడ ఇవ్వండి మనకి. ఓకే, సో ఆ పేజ్ లింక్ ఇవ్వాలా? ఇప్పుడు ఏ పేజ్ లోకి మీరు రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ పేజ్ లోకి అనేది ఇక్కడ మనకి రీడైరెక్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? ఓకే, అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. సో ఇక్కడ వచ్చేసి అబౌటర్స్ అని ఇవ్వాలనుకోండి. సో ఇక్కడ వచ్చేసి అబౌటర్స్ పేజ్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ మీరు రీడ్ మోర్ ఉంది కదా. సో రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆ పేజ్లోకి అబౌటర్స్ పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి, పబ్లిష్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సో ఎవ్రీ టైటిల్ కానీ కంటెంట్ కానీ ఇమేజ్ ఇచ్చిన తర్వాత పబ్లిష్ అనాలి సార్. పబ్లిష్ అనేది ఖచ్చితంగా చేయాలన్నట్టు. చేయకపోతే అది పబ్లిష్ అవ్వదు అక్కడ. సో ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి. సో రిఫ్రెష్ చేయగానే సో ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో వెబ్సైట్ డిజైన్ అని, తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ కంటెంట్ మారిందా? అవును. ఓకే, సో ఈ విధంగా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్ అబౌటర్స్ పేజ్లోకి వెళ్ళిందా లేదా? అవును. ఓకే, సో అబౌటర్స్ పేజ్లోకి వెళ్ళింది కదా. సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్ కదా. ఇక్కడ వచ్చేసి నేమ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఏమని? గూగుల్ యాడ్స్ అని. ఓకే, గూగుల్ యాడ్స్ అని చెప్పేసి మనం టైప్ చేసినాం. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి, కంటెంట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్కి ఓకే గూగుల్ యాడ్స్ తీసుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్కి నేను చాట్ జీపీటీలో తీసుకుంటాను. ఈ వెబ్సైట్ డిజైనింగ్ వీటికి సంబంధించిన మొత్తం కూడా దాంట్లో వస్తాయి కదా, ఏఐపిఆర్ఎం దాంట్లో వస్తుంది అనుకుంటా. అవునవును. సో ఇట్లా వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కంటెంట్ అనేది తీసుకోండి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఓకే ఆ కంటెంట్ అనేది ఇక్కడ ఇవ్వండి మీరు. ఓకేనా? సో ఈ కంటెంట్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత సో కొంచెం కిందకి రండి. ఇక్కడ మీకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, పబ్లిష్ చేసుకోవాలి కదా. సో పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూడండి. ఇక్కడ ఏం కనపట్లేదు, ఓన్లీ అవే కనిపిస్తుంది చాట్ జీపీటీ. ఇప్పుడు ఓకే, నౌ ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, చేంజ్ అయింది కదా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్స్ అనేది మీకు చేంజ్ అయిందా లేదా? గూగుల్ యాడ్స్ టైటిల్ చేంజ్ అయింది, తర్వాత దాని కింద కంటెంట్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి లింక్ టు పేజ్ ఉంది కదా.
ఓకే. సో, లింక్ టు పేజ్ మీద ఏదో ఒక పేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్వీసెస్ ఎక్కడ లేదంటే లింక్ టు పేజ్ అని ఏం కనపట్లేక, లింక్ టు పేజ్ అని ఎక్కడ కనపట్లేక ఇక్కడ. 1 మినిట్. సో, ఇప్పుడు కనిపిస్తుందా? ఆ, సో, లింక్ టు పేజ్ ఉంది కదా! సో, ఇక్కడ అబౌట్ గాని, కాంటాక్ట్ అస్ గాని, హోమ్ గాని, సర్వీసెస్ గాని సో, ఇట్లా కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి హోమ్ ఇవ్వాలనుకోండి హోమ్ ఇవ్వచ్చు. ఓకే. సో, డైరెక్ట్ మనం ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ అంటే హోమ్ లింక్ పేజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ హోమ్ అని టైప్ చేస్తే చాలు అక్కడ, అంతే. ఏంటి సార్? అక్కడ లింక్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ హోమ్ అని టైప్ లేదు చేస్తే లేదు. చాలు. మనం లింక్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పేజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం కదా! జస్ట్ హోమ్ అని ఇవ్వాలి అంతే. పేజెస్ అనేవి మనం ఇక్కడ ఏంది లింక్ టు ఏ పేజ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, దీన్ని ఏం చేయాలంటే మనం ఏ పేజ్‌లోకి రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం దీనికి ఇక్కడ చెప్పాలన్నమాట. సో, ఇక్కడ ఓకే. వచ్చేసి మనం ఏదైతే పేజెస్ మనం క్రియేట్ చేసినామో సో, ఆ ఓకే. పేజెస్ ఇక్కడ చూపిస్తది అన్నట్టు. ఓకే. మనం ఇక్కడ ఉండేది మన దాంట్లో ఉండేది 4 పేజెసే కదా! ఓకే. సో, హోమ్ గాని, సర్వీసెస్ గాని, కాంటాక్ట్ అస్ గాని, అబౌట్ అస్ గాని ఇట్లా 4 పేజెస్ ఉంటాయి. ఓకే. సో, ఈ 4 పేజెస్‌లో మనం ఏం చేయాలి? సో, వీటిలో ఏదో ఒక పేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే హోమ్ పేజ్ ఇచ్చాననుకోండి. హోమ్ పేజ్ ఇచ్చి నేను ఇక్కడ పబ్లిష్ చేయంగానే ఓకే. ఓకే. సో, పబ్లిష్ చేయంగానే ఇక్కడ చూడండి. ఇక్కడికెళ్ళి రిఫ్రెష్ చేసిన తర్వాత సో, ఇక్కడ చూడండి రీడ్ మోర్ ఉంది కదా! సో, రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే మనకి ఏమైంది? హోమ్ పేజ్‌లోకి రీడైరెక్ట్ అయిందా లేదా? అవును. ఓకే. హోమ్ పేజ్‌లోకి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత సో, కొంచెం కిందకి రండి. ఓకే. సో, కిందకొచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి కనిపిస్తుంది? లోకల్ ఎస్‌ఈఓ అని చెప్పి కనిపిస్తా ఉందా? ఓకే. సో, కొంచెం కిందకొచ్చిన తర్వాత సో, ఇక్కడ వచ్చేసి చూడండి. సో, లోకల్ ఎస్‌ఈఓ అని చెప్పి టైప్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి లోకల్ ఎస్‌ఈఓ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిందా మీకు? వచ్చింది. లోకల్ ఎస్‌ఈఓ అని చెప్పి చేంజ్ అయిందా? సో, థర్డ్ వన్ ఓకే. సో, కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. డిస్క్రిప్షన్ ఇక్కడ మళ్ళీ కంటెంట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. సో, ఇట్లా తీసుకోండి. ఓకే. సో, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఈ కంటెంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ అయిందా లేదా? అవును. ఓకే. సో, ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి కిందకు ఉంది, ఇది వచ్చేసి పైకి ఉంది, అవునా? సో, దీంట్లో కొంచెం రిమూవ్ చేసుకోండి. ఓకే. ఓకే. సో, ఇట్లా చేంజ్ అయింది కదా! సో, ఇట్లా చేంజ్ అయింది కదా సార్? సో, చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే లింక్ టు ఏ పేజ్. ఓకే. సో, ఈ 3లో మనం ఏదైనా పేజెస్‌లోకి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటే 3లో మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనకి కాంటాక్ట్ అస్ ఇద్దామా లేదంటే అబౌట్ ఇద్దామా? కాంటాక్ట్ అస్. ఓకే, ఏదో ఒకటి ఇవ్వండి, ఏముందండి. ఓకే. కాంటాక్ట్ అస్ ఇచ్చినాం అనుకోండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదా! ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనము ఇది వచ్చేసి ఈ లింక్ టు ఏ పేజ్ ఏదైతే ఉందో సో, అది వచ్చేసి ఇక్కడ లింక్ అయ్యిద్ది అనమాట ఈ పేజ్ అనేది. సో, మనం డైరెక్ట్ రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లోకి వెళ్తది అనమాట. ఓకే. సో, ఇప్పుడు వచ్చేసి పబ్లిష్ ఉంది కదా! సో, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి చూడండి. కొంచెం బ్యాక్ రండి. సో, ఇక్కడ వచ్చేసి మనకి చేంజ్ అయింది, ఇక్కడ లోకల్ ఎస్‌ఈఓ అని చెప్పి వచ్చింది. సో, ఇక్కడ వచ్చేసి కంటెంట్ అనేది చేంజ్ అయింది కదా! సో, ఇక్కడ వచ్చేసి రీడ్ మోర్ ఉంది కదా! సో, రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ వచ్చేసి ఏముంది? కాంటాక్ట్ అస్ ఉందా? ఉందా లేదా సార్? ఉంది. దీంట్లో మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక, ఇక్కడ ఏం చూపెట్టలేక, కాంటాక్ట్ అస్ పేజ్కి వచ్చాము, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేక. ఏంటి సార్? ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలని అక్కడ కాంటాక్ట్ అస్ ఇచ్చాం సార్. మరి ఇక్కడ ఏమి ఇవ్వలేక మనం కాంటాక్ట్ అస్ లో ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెళ్ళలేదు కదా! ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కదా! ఓకే. ఓకే. సో, ఇది వచ్చేసి ముందు ఫర్దర్ క్లాస్ లో వస్తాయి, నేను చెప్తాను మీకు. ఓకే. ఓకే. జస్ట్ పేజెస్ లో ఉన్నాం మనం ఇంకా. ఓకే సార్. సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసినాం, ఇక్కడ ఇచ్చినాం కదా! ఓకే. సో, ఇక్కడ మనం యాడ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ వచ్చేసి ఉమ్, పబ్లిష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ఇంకొక పేజీలోకి వెళ్ళేసి దాన్ని మనం రీఫ్రెష్ చేసుకుని చూడాలన్నమాట. ఓకే. సో ఆహా, చూసిన తర్వాత ఉమ్, మనకి అది ప్రాపర్గా సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి హోమ్ ఫీచర్డ్ ఉందా. సో తర్వాత ఈ ఉమ్, రెండు అయిపోయింది, మనకి హోమ్ పేజ్ అయిపోయింది, తర్వాత హోమ్ ఫీచర్డ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఉమ్, ఉమ్. ఏ పార్ట్ని చేయాలి, హెడర్ పార్ట్. ఓకే. సో హెడర్ అంటే హెడర్ ఏంటి, హెడర్ అది హెడర్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నది. సో ఇది వచ్చేసి మనకి ప్రీ హెడరా ప్రైమరీ హెడరా. అది ప్రీ హెడర్. ప్రీ హెడర్ ప్రీ కాదు హెడర్ ఇది, కాదు, ప్రైమరీ హెడర్, ప్రైమరీ హెడర్. ఇది ప్రైమరీ హెడర్ అనమాట ఇది. సో దీనిపైన ఏదైతే ఉంటుందో సో అది వచ్చేసి ప్రీ హెడర్ అనమాట. అది ప్రీ ఓకే. హెడర్. అవునవును. ఉమ్, సో దీనికి ఈ మై డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో సో దానిపైన ఏదైతే ఉందో సో దాన్ని ఏమంటామంటే మనము ప్రీ ప్రీ హెడర్ అంటాం అనమాట. ప్రీ ఓకే. హెడర్. సో దానిపైన ఉండేదాన్ని ప్రీ హెడర్ అంటాం. సో దాని కింద ఉండేది దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ హెడర్ అంటాం అనమాట. ఓకే. ప్రైమరీ హెడర్ అంటే అవును. మ్మ్. ఉమ్, ఓకే. హలో. చెప్పండి చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి మనకి అదే అదే ఇక్కడ మీరు వాయిస్ వస్తుంది సార్ నాకు నాది. సార్ వాయిస్ వాయిస్ వస్తుందా ఏదో కట్ అవుతుంది సార్. ఇప్పుడు, నో క్లారిటీ. క్లారిటీ ఇప్పుడు వస్తుందా. ఓకే. ఓకే. సో ఇక్కడ వస్తుంది వచ్చేసి వస్తుంది. మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమో ఇక్కడ ఒక పెన్ లాంటి సింబల్ కనిపిస్తుంది మీకు ఉమ్, పైన. ఓకే. సో సార్ దీని ఏమి కనిపిస్తుంది మీకు వాయిస్ స్క్రీన్. నో క్లారిటీ. స్క్రీన్ కనిపిస్తుంది, అది ఎస్ఈఓ అని కనిపిస్తుంది. ఎస్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అది కూడా డిమ్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు మై డిజిటల్ మార్కెటింగ్ ముందు ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా సార్. లేదు లేదు, అదేం కనపడలేదు. ఎస్ఈ అది కూడా డిమ్ గా కనిపిస్తుంది. నో అది కాదు అది క్లారిటీ. కాదు, దానిపైన వెల్కమ్ టు ఎండిఎంటి పైన వాయిస్ కూడా క్లారిటీ ప్రైమరీ లేదు. హెడర్ లో మై డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ముందు ఒక పెన్ను కానీ పెన్సిల్ లాంటి సింబల్ కానీ ఏదైనా కనిపిస్తుంది కదా మీకు, వాయిస్ కూడా ఐకాన్ కట్ లాగా. అవుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు మీరు మాట్లాడేది. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఓకే. ఇప్పుడు దీని ముందు ఉంది కదా ఒక పెన్సిల్ లాంటి సింబల్ లేదు కనిపిస్తుందా. సార్, ఏం కనపడలేదు. మీరు మాట్లాడేది కూడా మధ్య మధ్యలో కట్ అవుతుంది. ఇప్పుడు మేబీ సిగ్నల్ ప్రాబ్లం అయితే. లేదు సార్ అసలు నాకు ఏమి కనపడడం నాది కూడా బాగానే ఉంది సార్ కనిపిస్తుంది. సిగ్నల్. మీ వాయిస్ నాకు బాగానే క్లారిటీగా ఉంది, మీది నా వాయిస్ మీకు వినపట్లేదు. ఇప్పుడు వినపట్ల. ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక పెన్ను సింబల్ కనిపిస్తుందా. లేదు సార్, ఏం కనపట్లేక అసలు అది ఏది ఎస్ఈఓనే కనిపిస్తుంది అక్కడ. అది కాదు సార్, దానిపైన ఇక్కడ వచ్చేసి మీకు ప్రైమరీ హెడర్ ఉందా. హెడర్ హెడర్ ఉంది కదా, హోమ్ పేజ్ ఫీచర్, దాని తర్వాత హెడర్. అట్లా పైన హెడర్ పార్ట్ ఉంది కదా సార్, మీకు పైన ప్రైమరీ హెడర్ కనిపిస్తుంది కదా మీకు. అదే హోమ్ మై అని, అబౌట్ డిజిటల్ అస్ అని, మార్కెటింగ్ సర్వీసెస్, ట్రైనింగ్. కాంటాక్ట్ అస్ కనిపిస్తున్నాయి కదా. అవును. ఓకే. సో దానికి ముందు ఇక్కడ వచ్చేసి మై డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉందా. ఆ, సో దానికి ముందు ఒక బ్లూ కలర్ లో ఒక ఐకాన్ కనిపిస్తుందా. సార్ అసలు ఏం కనపట్లేదు, ఇప్పుడు పోయింది అది కూడా. ఓన్లీ మీరు వాల్ పేపర్ మీద మీరు ఉన్నదే కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను స్క్రీన్ కట్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి. లేదు అసలు ఏం కనపట్లేదు. మీ మీరున్నదే కనిపిస్తుంది, మీ వాల్ పేపర్ ఉన్నది.
హలో. వాయిస్ వస్తుంది నాది? ఇప్పుడు వస్తుంది సార్. ఒక నిమిషం సార్. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం షేర్ చేయండి. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? అది కనిపిస్తుంది. అది మా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు. పెన్ను కానీ పెన్సిల్ కానీ సింబల్ కనిపిస్తుంది ఒకటి. ఇదేమీ కనపట్లేదు కదా సార్. ఏం సింబల్? ఇప్పుడు మై డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ముందు సార్. ఇక్కడ ఏంది టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు కనిపిస్తుంది. నా కర్సన్ కనిపిస్తుందా? క్లిక్ టు ఎడిట్ దిస్ ఎలిమెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా? లేదు ఏం కనపట్లా. అదేంది? స్క్రీన్ మీకు షేర్ అయింది కదా? ఇది వస్తుంది. ఏది టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ప్రైమరీ హెడర్ లో ఎంవై ముందు ఒక బ్లూ కలర్ లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా మీకు? అవును మై ముందు కనిపిస్తుంది బ్లూ కలర్ సింబల్. అవును. సో అదే నేను చెప్తుంది ఇందాక నుంచి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక పెన్సిల్ సింబల్ పెన్ సింబల్ కానీ పెన్సిల్ సింబల్ లాంటిది కనిపిస్తుంది కదా? అవునవును. క్లిక్ టు ఎడిట్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లోగో అనేది చేంజ్ చేయాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి లోగో అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం సైట్ ఐడెంటిటీలో. ఓకే. సో అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో నేను ఒక లోగో అనేది యాడ్ చేస్తున్నా. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం క్రోప్ చేయాలనుకుంటే క్రోప్ చేసుకోవచ్చు. ఓకే. సో క్రోప్ అవసరం లేదనుకుంటే స్కిప్ క్రోపింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది మనకు లోగో యాడ్ అయిందా లేదా? అవునవును. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి సైట్ టైటిల్ ఉంది కదా? ఓకే. సో సైట్ టైటిల్ మీద మనం ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే మనం ఏదైతే మన నేమ్ ఉందో వెబ్సైట్ నేమ్, సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నట్టు. ఓకే. సో లేదు అనుకుంటే జస్ట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటే సో అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో ట్యాగ్ లైన్ ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా మీరు ట్యాగ్ లైన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి సైట్ ఐకాన్. ఓకే. సో సైట్ ఐకాన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీకు ట్యాగ్ లైన్ అంటే ఏంటి సార్? ట్యాగ్ లైన్ అంటే ఏంటి? ట్యాగ్ లైన్ అంటే ఏంటి? ట్యాగ్ లైన్ అంటే ఇది ఒక టైటిల్ లాంటిది అనమాట. అది కూడా మనం అక్కడ ఇచ్చింది ఎక్కడ చూపిస్తుంది? దాంట్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ దీని కిందనే షో అవుతుంది. సో ఇక్కడ మనకి షో ఇక్కడ ఆల్రెడీ లోగో యాడ్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ షో అవ్వట్లా. ఓకేనా? సో ఇందాక మనం ఇది లోగో రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని చూపిస్తున్నాం. మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి కనిపిస్తుందా? చూడండి ఇక్కడ ఇచ్చినాం కదా మనం MDM 10 ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ట్యాగ్ లైన్ కనిపించింది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంది ఇక్కడ లోగో యాడ్ చేసినాం కాబట్టి సో ఇక్కడ MDM 10 లోగో యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ మనం ఈ లోగో అనేది అక్కడ సెటప్ అయింది అన్నట్టు. ఓకే. 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 సో మనం ఏదైనా క్రోప్ చేయాలనుకుంటే క్రోప్ చేయొచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి MDM TV అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ సైట్ ఐకాన్. ఓకే. సో ఈ సైట్ ఐకాన్ అనేది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇన్బాక్స్ కనిపిస్తుందా మీకు? ఓకే. సో ఈ ఇన్బాక్స్ జీమెయిల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ? జీమెయిల్ ఎక్కడ సార్? ఇప్పుడు జీమెయిల్ కనిపిస్తుంది నాది స్క్రీన్. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. సో జీమెయిల్ దగ్గర కనిపించలేదా? సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ జీమెయిల్ ఒక సింబల్ కనిపిస్తుంది కదా? సో ఇక్కడ మీకు జీమెయిల్ పక్కనే ఒక సింబల్ కనిపిస్తా ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి మీకు జూమ్ ఓపెన్ చేసినప్పుడు జూమ్ లో కూడా పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది. ఓకే.
అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఆ! సో, సైట్ ఐకాన్ అనేది ఎట్లా కనిపిస్తది అనంటే, సో, ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో మన లోగో, సో, అది అక్కడ సైట్ ఐకాన్ అనేది మనకి చూపిస్తదన్నట్టు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు సెర్చ్ బార్‌లో ఏ విధంగా కనిపిస్తదనేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అదే క్రాప్ ఇమేజ్ కనిపిస్తుంది అక్కడ. ఎండీ అని కనిపిస్తుంది కదా! అవును. ఎండీ ఎండీ కనిపిస్తుంది కదా! అవును. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఈ సైడ్‌లో పైన మీకు కనిపిస్తుంది కదా! పైన కింద. ఓకే. సో, స్క్రిప్ట్ క్రాపింగ్ మీద క్లిక్ చేయండి. సో, ఇది వచ్చేసి మనకి గూగుల్ సెర్చ్ బార్‌లో పైన మన వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి కనిపిస్తదన్నమాట. ఓకే. సో, ఐడెంటిటీ. సో, ఇప్పుడు నేను మీకు చూపించడానికి అది స్క్రీన్ కనిపించట్లేదు మీకు. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనకి పైన సెర్చ్ బార్‌లో మనం సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ పక్కనే చూపిస్తన్నట్టు. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. అర్థమైందా లేదా సార్? ఒకసారి చెప్పండి మళ్ళీ. అర్థమవుంది. ఓకే. సో, జూమ్ ఓపెన్ చేయగానే జూమ్ పక్కన మనకు ఒక ఐకాన్ కనిపిస్తది కదా! జూమ్ ఐకాన్. అవును. అట్లాగే మన వెబ్‌సైట్‌లో కూడా మన వెబ్‌సైట్ కూడా చూపియాలనుకుంటే, సో, అది ఇక్కడ మనం సైట్ ఐకాన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం పబ్లిష్ చేయాలన్నట్టు. ఓకే. సో, ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఎగ్జాంపుల్‌గా మీకు ఇమేజ్ పంపిస్తానండి వాట్సాప్‌లో. సో, చెక్ చేయండి. ఓకే. సో, కనిపిస్తుందా? పైన మీకు ఒక ఐకాన్ కనిపించింది కదా! అవునవును. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు పక్కనే డబ్ల్యూ ఐకాన్ కనిపిస్తుందా? హోమ్ డబ్ల్యూ అని. సో, పక్కన మీకు డబ్ల్యూ అనేది ఏంటి చెప్పండి ఒకసారి. డబ్ల్యూ అనేది ఏం కనపట్లేదు ఇక్కడ. డబ్ల్యూ అనేది మనకి వర్డ్ ప్రెస్ అని చెప్పి మీనింగ్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనది ఎండిఎంటీ అనే ఐకాన్ కూడా అదే విధంగా కనిపిస్తది అన్నట్టు. ఓకే. సో, దాన్ని మనం ఏమంటాం ఏంటి అంటే సైట్ ఐకాన్ అన్నమాట అది. మనం ఇక్కడ ఇచ్చినాం కదా ఆల్రెడీ. ఓకే. సో, దీన్ని మనం ఏమంటాం అంటే సైట్ ఐకాన్ అంటాం అన్నమాట. ఓకే. లోగో ఐ థింక్ లోగో ఏంటి సార్? లోగో అనేది మనకి అక్కడ వర్డ్ ప్రెస్‌లో డబ్ల్యూ అని చెప్పి ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా మన లోగో కూడా కనిపిస్తది అన్నట్టు. ఓకే. సో, జీమెయిల్‌కి పక్కనే ఏ విధంగా ఐకాన్ కనిపిస్తుంది. సో, తర్వాత వచ్చేసి డ్రైవ్‌కి ఏ విధంగా కనిపిస్తుంది. చాట్ జీపీటీకి ఏ విధంగా పక్కనే మనకి కనిపిస్తుందో అదే విధంగా మనది కూడా కనిపిస్తది అన్నట్టు ఐకాన్ అనేది. ఓకేనా? సో, ఇందాక మీరు కలర్స్ గురించి అడిగినారు కదా! సో, ఇప్పుడు కలర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, కలర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ కలర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! సెలెక్ట్ చేసుకోండి. ఓకే. చూడండి ఇక్కడ. సో, సైడ్‌లో వచ్చినాయి మీకు. సైడ్‌లో కలర్ చేంజ్ అయిందా? ఓకే. సో, చూడండి ఇక్కడ. యెల్లో కలర్ ఉందా? గ్రీన్ కలర్ చేంజ్ అయిందా? బ్లూ కలర్ చేంజ్ అయిందా? ఓకే. అట్లే మధ్యలో దీని కలర్ చేంజ్ అయ్యింది కదా! ఇది మిడిల్ లో ఉంది కదా టాప్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఏది? టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అనేది ఇట్లా ఉంది కదా! దాంట్లో కలిసిపోయింది కదా! కలర్ మార్చేది కదా దీని కలర్? అది కలర్ చేంజ్ చేయలేము సార్ అది. చేయదు కదా! ఓకే. చేంజ్ చేయలేము. అంటే అప్పుడు దాని తగ్గట్టు మనం వాల్ పేపర్ అదే ఇమేజ్ కలరే మార్చుకోవాలా? అవునవును. ఆ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలి మనం.
ఆహా! సో ఒకవేళ మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. హుహు. ఓకే. సో ఈ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ మొత్తం వస్తుంది అన్నట్టు ఆ ఇమేజ్ మొత్తం. హుహు. ఓకేనా. మార్చండి దాని బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మార్చండి. ఎట్లా మారుస్తారు? ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ చూపిస్తుంది. సో కనిపిస్తుంది మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్? బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు సైడ్‌లో. హ్మ్. ఓకే. హ్మ్. సో దీని లోపల కూడా కొద్దిగా కనిపిస్తుంది చూడండి. అవును. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ యాడ్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ సైడ్‌లో మీకు కనిపిస్తుందా? వెబ్‌సైట్ డిజైనింగ్ ఇమేజ్, ఈ ఇమేజ్ అనేది కనిపిస్తుంది సైడ్‌లో. ఇక్కడ చూడండి. చెక్ చేయండి. సరే ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే మారిందది. ఏం సార్? ఓన్లీ ఎడ్జెస్ అదే ఎడ్జెసే కలర్ మారింది. ఎడ్జెస్ లాస్ట్. అవునవును. అవును. ఓకే. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి రండి. మీకు ఫుల్ స్క్రీన్ కావాలా? ఓకే. స్క్రీన్ ఫుల్ వస్తుంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి. తర్వాత ఫిట్ టు స్క్రీన్ కావాలంటే ఫిట్ స్క్రీన్ అనేది ఏ విధంగా కావాలని మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫిట్ టు స్క్రీన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఫిట్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్ అంటే మొత్తం కనిపిస్తుంది. ఓకే. సో ఫిట్ స్క్రీన్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ సైజ్ వరకు మాత్రం కనిపిస్తుంది అన్నట్టు. ఓకే. ఏదో ఒకసారి ఫిట్ స్క్రీన్ పెట్టి చూడండి, ఎలా చూద్దాం. ఏం సార్? ఫిట్ స్క్రీన్ ఆప్షన్ పెట్టండి దాంట్లో. ఫిట్ స్క్రీన్ అంటే చూడండి ఒకసారి. చూడండి ఓన్లీ ఒక సైడ్కి మాత్రమే ఉంది అనమాట ఇమేజ్. ఓకే. ఓన్లీ ఒక సైడ్ వస్తుంది. అవును, ఒక సైడ్ లెఫ్టే ఉంది ఇప్పుడు అది. సో నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ కావాలంటే మొత్తం కనిపిస్తుంది. బోత్ ది ఇక్కడ సైడ్స్. వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో తర్వాత వచ్చేసి రిపీట్. సో రిపీట్ అంటే చూడండి ఒకే ఇమేజ్ 4-5 టైమ్స్ కనిపిస్తుంది. ఓకేనా. సో తర్వాత వచ్చేసి కస్టమ్. సో కస్టమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ పొజిషన్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఇమేజ్ పొజిషన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇమేజ్ అంటే ఆ పొజిషన్ ఏ పొజిషన్ చేంజ్ అయింది? ఇమేజ్ పొజిషన్ ఏంటి నాకు అర్థం కాలే. ఏంటి ఇమేజ్ పొజిషన్ ఏంటి సార్? ఇమేజ్ పొజిషన్ చేంజ్ ఇమేజ్ పొజిషన్ అంటే ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ సైడ్ లో ఉండాలి అని చెప్పేసి అడుగుతా ఉంది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీకు టాప్ లో కావాలనుకుంటే టాప్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే. అక్కడ లేదు, డిఫరెన్స్ ఏం కనపట్లే కదా ఇందాక లెఫ్ట్ కానీ టాప్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ గమనించండి. ఇక్కడ సైడ్ లో ఈ ఇమేజ్ ఏం కదలదు. అర్థమైందా? ఈ ఇమేజ్ ఏం కదలదు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ సైడ్ బార్లలో ఏదైతే ఉందో సో అది ఒకసారి గమనిస్తా ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? అది చేంజ్ అవుతున్నాయి కానీ మాకు అక్కడ ఇమేజెస్ ఏం చేంజ్ కావట్లేదు, అట్లే ఉన్నాయి కదా. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మాత్రం మీకు సైజెస్ అన్ని చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ మొత్తం ఈ లోపలికి రాదనమాట. ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. ఓన్లీ అదే ఆ సైడ్ ఎడ్జెస్ చేంజ్ అవుతాయి అంతే. అవును. ఈ అడ్జస్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, చేంజ్ అవుతుంది కదా. ఎడ్జెస్ చేంజ్ అయ్యేది. ఎడ్జెస్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఒక థీమ్ కి బిఫోర్ ఏదైతే మనం పెట్టుకుంటున్నామో సో అది మాత్రమే చేంజ్ అవుతుంది అన్నట్టు థీమ్ కు ముందు. ఓకే. చూడండి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి. ఓకే. సో లేదు నాకు సెంటర్లో మాత్రమే కావాలంటే సెంటర్లో మాత్రమే మనం ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే. సో తర్వాత వచ్చేసి కిందకి రండి. ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా. సో ఇమేజ్ సైజ్ దగ్గర ఒరిజినల్ కావాలా? ఓకే. సో ఫిట్ టు స్క్రీన్ కావాలా? అంటే ఫిట్ టు స్క్రీన్ అంటే ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట, ఒక పర్టికులర్ ఏరియాకి. సో ఫుల్ స్క్రీన్ కావాలంటే మొత్తం వస్తుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ పబ్లిష్ చేయాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి ఒకసారి చేంజ్ అయిందా ఇమేజ్? బ్యాక్గ్రౌండ్ మీకు ఇమేజ్ కనిపించింది కదా. చూసినారా? ఇందాక మీరు అడిగినారు కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏం కనిపించలేదు అన్నారు కదా. కనిపిస్తుంది కదా.
సో అదనమాట. సో ఇది నాకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్ దాన్ని రిమూవ్ చేసేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇమేజ్ ఇచ్చినాం కదా, సో ఆ ఇమేజ్ని మనం రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో తర్వాత వచ్చేసి మెనూ అనేది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాం. ఓకే, సో ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చూద్దాము. మెనూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ మనం నీట్గా మనం సెటప్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇక్కడ చూడండి, కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇంకేదైనా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అక్కడ పేజ్. ఓకే, ఇంకొక పేజ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇంకోటి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బ్లాగ్ అని పెట్టుకోండి. సో ఈ బ్లాగ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చేసి పబ్లిష్ చేయండి. సో ఈ బ్లాగ్ పేజ్ ఇక్కడ యాడ్ అయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సో హోము, అబౌటర్స్, సర్వీసెస్, బ్లాగు, కాంటాక్ట్స్. ఓకే, సో దాన్ని కొంచెం కిందకి రండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రీ హెడర్ మెనూ ఉంది కదా, సో ప్రీ హెడర్ మెనూ కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు ప్రైమరీ హెడర్ మెనూ కావాలంటే ప్రైమరీ హెడర్ మెనూ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఏమైంది సార్, నాకు అర్థం కాలేదు. ప్రీ హెడర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేది, హెడ్డింగ్ కంటే ముందు ఉండేదాన్ని ప్రీ హెడర్ అంటారు. ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ప్రీ హెడర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్? ప్రీ హెడర్ ఏంటి, ప్రైమరీ హెడర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రీ హెడర్ లో కనిపిస్తుంది. సో అది మళ్ళీ ప్రైమరీ హెడర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ప్రైమరీ హెడర్ లో కనిపిస్తుంది. ఓకేనా, సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత మీకు ఫుటర్ మెనూ మీద క్లిక్ చేసుకుంటే కింద కనపడుతుంది, ఫుటర్ లో కూడా కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు హోమ్, సర్వీసెస్, కాంటాక్ట్స్ అని. ఓకే, సో ఇది వచ్చేసి ఫుటర్ మెనూ కదా, మీకు నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో. ప్రైమరీ హెడర్, తర్వాత సైడ్ బార్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇది ఫూటర్ అని చెప్పాను కదా మీకు. అవునవునవును, ఫుటర్ హెడర్ అంటే కింద ఎవరు పెట్టుకోరు కదా అసలు. అయ్యి ఏంది, కింద ఎవరు పెట్టరు కదా ఫుటర్ హెడర్. ఫూటర్ ఎందుకు పెట్టుకోవచ్చు. హోమ్, అబౌట్ అవి ఏమీ సరిగా లేవు కదా. అయ్యి ఫూటర్ లో కూడా పెట్టుకుంటాం. చూపిస్తాను, ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను దాని గురించి. ఓకేనా, సో ప్రైమరీ హెడర్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ జస్ట్ ఇక్కడ మాత్రం కనిపిస్తుంది అన్నట్టు. ప్రైమరీ హెడర్ మీద ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో తర్వాత వచ్చేసి ప్రీ హెడర్ మెనూ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ దీనిపైన ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో కనిపిస్తుంది అన్నట్టు. సో తర్వాత ఫూటర్ మెనూ మీద క్లిక్ చేయగానే సో లాస్ట్ లో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి హైట్ కంట్రోల్స్ ఉంది కదా. సో ఈ హైట్ కంట్రోల్స్ లో మీకు ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి మీకు సిస్టంలో ఏ విధంగా కనిపించాలి, డెస్క్టాప్లో ఏ విధంగా కనిపించాలి, ఓకే, ట్యాబ్లో ఏ విధంగా కనిపించాలి. ఓకే, సో ఈ రెస్పాన్స్ చూడండి ఒకసారి. ఓకే, ఓకే, సో చూడండి ఇక్కడ. సో తర్వాత వచ్చేసి మొబైల్లో ఏ విధంగా కనిపించాలి, మొబైల్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, ఓకే, సో ఇది వచ్చేసి 3 లైన్స్ ఉంది కదా. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే హోమ్, అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్స్. ఓకే, సో ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఓకే, 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 సో ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏం చేయాలంటే పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో యారో మార్క్ ఉంది కదా, సో యారో మార్క్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏంది మనం డైరెక్ట్ మనకి ఇది కదా డెస్క్టాప్ కదా మనం యూజ్ చేసేది. సో డెస్క్టాప్ మీద క్లిక్ చేయగానే డెస్క్టాప్ ఏ విధంగా కనిపించాలనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ రండి, వ్యూ ఆల్ లొకేషన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రీ హెడర్ మీద అవసరం లేదు కదా మనకి. ఓకే, ప్రీ హెడర్ మెనూ కనిపించాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ప్రీ హెడర్ లో అంటే పైన కనిపిస్తుంది కదా హోమ్, అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్స్. ఓకే,
సో లేదు నాకు అవసరం లేదనుకుంటే దాని మీద సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ హెడర్ మెనూ ఉంది కదా, సో ప్రైమరీ హెడర్లో ముందు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, సో ప్రైమరీ హెడర్లో కనిపించాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో తర్వాత వచ్చేసి ఫూటర్ మెనూ. సో నాది ఇదే మెనూ నాకు ఫూటర్లో కూడా కనిపించాలి అనుకుంటే సో ఇక్కడ వచ్చేసి ఫూటర్ మెనూ దగ్గర ఓకే సెలెక్ట్ మీద క్లిక్ చేసి మెనూ మీద క్లిక్ చేయండి. ఓకే. సో కొంచెం కిందకి రండి. ఇక్కడ మెనూ ఇక్కడ కనిపించింది మంది హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అని. ఓకే. సో ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ట్యాబ్లో ఏ విధంగా కనిపించాలి, తర్వాత వచ్చేసి మొబైల్లో ఎట్లా కనిపిస్తుంది అనేది ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో వ్యూ ఆల్ లొకేషన్స్ మీద క్లిక్ చేయగానే మెనూస్ ఉంది కదా, మెనూస్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో కొంచెం కిందకి వచ్చిన తర్వాత హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి మన హోమ్ పేజ్ డిస్ప్లేస్ అనేది మనది వచ్చేసి ఏంటి డైరెక్ట్ మనది స్టాటిక్ పేజ్ కదా. సో మనకి వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి స్టాటిక్ పేజ్ వచ్చేసి మనం ఇప్పుడు మనది చేంజ్ అవ్వాలనుకుంటే మనం ఈ స్టాటిక్ పేజ్లో హోమ్ పేజ్ మనది డైరెక్ట్ ఏమంటాము మనం ఓపెన్ చేయగానే మనకి ఏ పేజ్ కనిపించాలి, హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే హోమ్ పేజే కదా మనకి కనిపించాలి. ఓకే. సో ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ మామూలుగా వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం హోమ్ పేజ్లో హోమ్లోకి డైరెక్ట్ ఓపెన్ చేయాలి కాబట్టి మనం హోమ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో లేదు ఇక్కడ అబౌటర్స్ మీద క్లిక్ చేసుకుంటే పబ్లిష్ చేసి అనుకో, సో మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఓకే. సో డైరెక్ట్ హోమ్ ఓపెన్ అయిందా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్ ఇక్కడ హోమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే సో డైరెక్ట్ మనకి ఏమవుతుంది, సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేయగానే ఏమైంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆప్షన్, డైరెక్ట్ హోమ్ పేజ్లోకి ఓపెన్ అయింది కదా. ఓకే. సో లేదు తర్వాత వచ్చేసి మీరు ఏదైనా బ్లాగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటే బ్లాగ్లో మీకు బ్లాగ్ చూపించాలనుకుంటే బ్లాగ్ పేజ్ చూపించుకోవచ్చు అనమాట. పోస్ట్ అనేది మనకి బ్లాగ్ పేజ్లోనే కదా ఉండేది. ఓకే. సో ఇది మనం యూజ్ చేయము. సో ఈ ఆప్షన్ అనేది దేంట్లో అంటే మనకి బ్లాగ్ వెబ్సైట్లో మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నట్టు. ఓకే. సో ఇవి మనకి ఏం అవసరం లేదు కాబట్టి మనం ఏంటంటే యువర్ లేటెస్ట్ పోస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్టు. ఓకేనా. ఓకే. యువర్ లేటెస్ట్ పోస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. ఓకే. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి రండి. సో ఈ ఆప్షన్ అనేది మనకు అవసరం లేదు. సరే విడ్జెట్స్లో కూడా ఇది కూడా ఏం అవసరం లేదు మనకి. కొంచెం కిందకి రండి. ఓకే. సో ఇంతవరకు మీకు అర్థమైందా సార్? అర్థమైంది సార్, అర్థమైంది. సో తర్వాత వచ్చేసి సోషల్ మీడియా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఓకే సోషల్ మీడియా ఐకాన్స్ ఉంటాయి కదా. ఓకే. సోషల్ మీడియా ఉంది కదా, సో ఈ సోషల్ మీడియా మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్ మీరు ఫేస్బుక్ ఐకాన్లో మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఫేస్బుక్ ఐకాన్ ఇవ్వండి. ఓకే. ఏదో ఐకాన్ ఏం రాలేక అక్కడికి వస్తుంది. ఓకే. ఇంకా మనం పబ్లిష్ చేయలేదు కదా. ఓకే. ఓకే. ఇట్లా ఇవ్వచ్చు. కస్టమ్ ఐకాన్ కావాలంటే కస్టమ్ ఐకాన్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి కస్టమ్ ఐకాన్ అంటే ఏంటి సార్? కస్టమ్ ఐకాన్ అంటే ఏంటి?
కస్టమైజ్ అంటే మీరు ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చండి. ఆహా! ఓకేనా? హ్మ్. సో, ఇక్కడొచ్చేసి ఫేస్‌బుక్ ఐకాన్ ఏదైనా ఉంటే గనక మీరు ఇక్కడ దాన్ని యాడ్ చేసుకోవచ్చన్నట్టు. ఓకే. సో, హ్మ్. తర్వాత వచ్చేసి ట్విట్టర్. సో, ట్విట్టర్ దాంట్లోనే ఏమి ఉండవా? ఫేస్‌బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, ట్విట్టర్ ఏంటి? ఐకాన్, గూగుల్ ఏంటి సార్? ఐకాన్ అయ్యేమి ఉండవా దాంట్లోనే? అర్థం కాదు. ఇప్పుడు దాని మీద మనం క్లిక్ చేస్తున్నాం గదా! ఇప్పుడు ఫేస్‌బుక్ ఐకాన్ అని క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ ఐకాన్ వస్తదా అక్కడ? సో, అది మనకి ఇమేజ్ ఉంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మనం. మనం సెలెక్ట్ చేసుకోవాలా మన డెస్క్‌టాప్‌లో నుంచి? అవునవును. అవునా? అంటే దాంట్లో ఏముండవు. ఏముండదు. ఒకవేళ ఇచ్చుంటే గనక మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా మనకి. హ్మ్. హుహు. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి. ఒకవేళ ఇచ్చుంటే మనకి ఇక్కడే కనిపిస్తాయి కదా! హుహు. ఓకే. సో, ఓకే. సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే. హ్మ్. అంటే సో, దెన్ అయన్నీ ముందే ఇదేంటంటే మనం డెస్క్‌టాప్‌లో పెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకొని ఫేస్‌బుక్ ఐకాన్ అవన్నీ. ఏంటి సార్? ఫేస్‌బుక్ ఐకాన్ అవన్నీ మనం ముందుగానే అది క్యాన్వాలోనో దేంట్లోనో ప్రిపేర్ చేసుకొని మన డెస్క్‌టాప్‌లో పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు. పెట్టుకొని తర్వాత దీంట్లో అప్‌లోడ్ చేయాలి. అవునవును. ఆహా! ఓకే. సో, నేను మీకు యాడ్ చూపిస్తాను ఒకసారి. ఇక్కడొచ్చేసి మీరు ఫేస్‌బుక్ ఎమోజి అని చెప్పి గూగుల్ సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసుకోండి. సో, సెర్చ్ హ్మ్. చేయంగానే మనకి కొన్ని కనిపిస్తాయి ఇక్కడ ఐకాన్స్. హ్మ్. ఇవి ఏదో వాట్సాప్‌లో కూడా చూపిస్తుంటగా ఇవన్నీ ఐకాన్స్. ఏంటి సార్? ఇవి వాట్సాప్‌లో ఉంటాయనుకుంటా కదా! వాట్సాప్‌లో కింద ఆ ఎమోజిస్. వాట్సాప్‌లోనా? వాట్సాప్‌లో ఉంటాయి కొన్ని. మనం ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ చేసేటప్పుడు దాంట్లో చూపిస్తాయి ఐకాన్స్. ఎమోజిస్ ఉంటాయి కదా! దాంట్లో. అవునా? సో, ఫేస్‌బుక్ ఐకాన్స్ అని సెలెక్ట్ చేయండి. సో, సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు వస్తాయి కదా! ఆ! ఫేస్‌బుక్ ఐకాన్ వచ్చిందా? అగో ఇవి. ఇవి సో, దీన్ని ఫేస్‌బుక్ ఐకాన్స్. మీరేం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. ఇవి కాపీ చేసుకుంటే ఇది రావా? కాపీ రైట్స్ ఏం రావా అవి? ఇది కాపీ చేస్తే రావు సార్. ఈ ఎమోజి కాదు కదా! అంటే డైరెక్ట్‌గా గూగుల్‌లోకొచ్చి మనం కాపీ చేసుకుంటే కాపీ రైట్స్ ఏం రావు. దీనికి సంబంధం లేదు సార్. కాపీరైట్స్ ఏం రావు. ఆహా! కాపీరైట్స్ అనేవి ఏమి రావన్నమాట. హుహు. సో, ఓకే. దీన్నేంటంటే మీరు తీసుకొని అప్‌లోడ్ చేసుకోండి ఇంట్లో. హుహు. అంటే దీన్ని అట్లా ఎట్లా తీసుకుంటుందండి? మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో పెట్టుకోవాలా అది? అవునవును. అంతే. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మనం డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేసుకుంటామన్నమాట. అదే సో, విండోస్ అప్‌లోడ్ షిఫ్ట్ చే ఎస్ అని డ్రైవ్‌లోకి పెడితే అంటే వస్తది కదా! గ్యాలరీలోకి మనం అప్‌లోడ్ చేసుకుంటాము. హుహు. గ్యాలరీలోకి అప్‌లోడ్ చేసుకొని మనం డైరెక్ట్ దీంట్లోకి అప్‌లోడ్ చేసుకుంటాం. సో, ఆహా! ఇప్పుడొచ్చేసి చూడండి. హుహు. సో, ఫేస్‌బుక్ ఐకాన్ అని మామూలుగా యాక్చువల్‌గా అయితే దీంట్లోనే ఉంటాయి. సో, ఇక్కడేంటంటే హుహు. దీంట్లో ఇవ్వలేదు. హుహు. ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్ ఐకాన్ ఇక్కడొచ్చిందా? హ్మ్. స్క్రీన్ కనిపియట్లేదా? ఇక్కడ స్క్రీనింగ్ గురించి. ఫేస్‌బుక్ ఇప్పుడొచ్చింది. ఐకాన్ వచ్చిందా? హ్మ్. కనిపిస్తుందా? అది మీరు ఎట్లా తీసుకొచ్చారు ఇక్కడికి? అది స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారా? ఆ! ఆహా! ఓకే. చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. హ్మ్. కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇప్పుడు రిమూవ్ చేసాను. హ్మ్. సెలెక్ట్ ఇమేజ్ గాని కనిపిస్తుంది. అవును. ఇప్పుడేంటంటే అవునవును. కనిపిస్తుంది. సో, ఇక్కడ సోషల్ మీడియా దగ్గరికెళ్ళండి. ఆ! సోషల్ మీడియా ఆప్షన్ దగ్గరికెళ్ళిన తర్వాత కొంచెం కిందకి రండి. ఓకే. హుహు. సో, హ్మ్. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ ఫేస్‌బుక్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, హ్మ్. దాని మీద మీరు దీన్ని బటన్‌ని ఆఫ్ చేసి ఉంది కదా! సో, హ్మ్. దీన్నేంటంటే మనం ఆన్ చేయాలన్నట్టు. హ్మ్. సో, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, అవునవును. సెలెక్ట్ ఇమేజ్ హ్మ్. మీద ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో, హ్మ్. దీన్ని మనం అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. హ్మ్. ఓకే. సో, ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? ఈ ఫేస్‌బుక్ ఇమేజ్ కనిపిస్తుందా? అవును. హ్మ్. ఓకే. సో, ఓకే. దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం కిందకి రండి. సో, నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? ట్విట్టర్ కదా! ట్విట్టర్. అవును. ట్విట్టరా కదా! అవును. ట్విట్టర్. ఆ! సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనము డైరెక్ట్ గూగుల్‌లోకెళ్ళాలి. ఆ! గూగుల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ట్విట్టర్. సో, ట్విట్టర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
సో ఇట్లా కొన్ని ఐకాన్స్ వస్తాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిల్ని స్క్రీన్ షాట్ తీయకుండా రావా? అది కాపీ చేయదు కదా? కాపీ చేసుకుంటే రాదు సార్. ఇవి ఎమోజీ కదనమాట. ఎమోజీ అయితే మనం కాపీ చేసుకుంటే వస్తాయి. సో ఏదైనా గూగుల్ మనం సెర్చ్ చేసుకున్నట్టు కదా. ఓకే. వస్తుంది అనుకుంటా. దాని మీద రైట్ క్లిక్ చేస్తే నీకు అది కాపీ అయ్యిద్ది అనుకుంటా. అది ఆప్షన్ చూపిస్తుంది అనుకుంటా. కాపీ ఆప్షన్ లేదు సార్. లేదా? ఓకే. కాపీ ఆప్షన్ అంటే వచ్చేది కదా, ఇక్కడ కాపీ ఆప్షన్ ఏం లేదు. ఓకే. ఓకే. చూడండి, లేదు కదా ఇక్కడ. ఫ్రీ ఐకాన్ డౌన్లోడ్స్ అని. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ట్విట్టర్ ఉంది కదా, ఆన్ ఆఫ్ బటన్. సో ఆన్ మీద క్లిక్ చేయండి. సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా మన యుఆర్ఎల్, ట్విట్టర్ యుఆర్ఎల్ అంటారు కదా, అది ట్విట్టర్ లింక్. సో ట్విట్టర్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫేస్బుక్ యుఆర్ఎల్ ఉంటుంది కదా, ఫేస్బుక్ యుఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే. లింక్ అంటే మన ఫేస్బుక్ అకౌంట్ యూఆర్ఎల్, రైట్? ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ అక్కడ ఇవ్వాల్సింది. yes Facebook page URL. So business page you have now, so that URL. Okay. So next select image. Next upload files. Okay. Draft files to upload. Next select to Twitter icon. Okay. So after that go to Twitter. So you are showing on Twitter icon. See, కనిపిస్తుందా సార్ మీకు? yes sir, yes. సో నెక్స్ట్ వచ్చేసి కిందకి రండి. ఇక్కడ వచ్చేసి లింక్డ్ఇన్ కదా, సో లింక్డ్ఇన్ ఆప్షన్ కదా, సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఓకే. సో నౌ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా, సో లింక్డ్ఇన్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి లింక్డ్ఇన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇట్లా కనిపిస్తుంది కదా సార్. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లింక్డ్ఇన్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు మీరు? అక్కడ గూగుల్లోనే ఉంది కదా అది ఇమేజ్. ఎక్కడ? ఇక్కడ గూగుల్లోనే ఉంది కదా ఇమేజ్. దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకుంటాం. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాం కాబట్టి మనకి గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో దాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ లింక్డ్ఇన్ ఉంది కదా, సో ఈ లింక్డ్ఇన్ దగ్గర మనకి లింక్డ్ఇన్ బిజినెస్ పేజ్ యూఆర్ఎల్ ఉంది కదా, సో అది ఇక్కడ ఇవ్వాలన్నట్టు. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా, సో సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా లైబ్రరీ ఉంది కదా, సో ఇక్కడ కానీ ఒకవేళ మీది కానీ ఇక్కడ వీటిలో కానీ ఉంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే గో టు అప్లోడ్ ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి లింక్డ్ఇన్ ఉంది కదా, సో దాని మీద వచ్చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, చూస్ ఇమేజ్ ఉంది కదా, సో చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్ కనిపిస్తుందా? ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కిందకి రండి. సో ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ ఉంది కదా, సో దాన్ని మీరు ఆన్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కిందకి వచ్చిన తర్వాత సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ని మీరు
దీన్ని కట్ చేసుకోండి. ఓకేనా? సో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా, సో సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, సో సెలెక్ట్ ఫైల్స్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, సో యూట్యూబ్ దగ్గర మీకు సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా, సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ సో ఇక్కడ ఇమేజ్ ఐకాన్ ఉంది, అదే యూట్యూబ్ ఐకాన్ ఉంది కదా, సో యూట్యూబ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి మనకి ఐకాన్ కనిపించింది కదా, యూట్యూబ్ ఐకాన్, లింక్డ్ఇన్, ట్విట్టర్, నెక్స్ట్ ఫేస్బుక్. ఓకే, సో ఈ ఐకాన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిష్ చేయండి. ఓకే, ఫస్ట్ అసలు ఇవన్నీ కాకముందే మనం ఇవన్నీ ఐకాన్స్ మొత్తం యాడ్ చేయాలా? స్టార్టింగ్ లో మనం పేజెస్ క్రియేట్ చేసి తర్వాత దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయాక కదా యాడ్ చేసేది, లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్ ఐకాన్స్ అన్ని మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకో. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం రాయాలా? కంటెంట్ అన్ని ఇచ్చుకోవాలి కదా. కంటెంట్ తర్వాత స్టార్టింగ్ కంటెంట్ ఏమో పేజెస్ క్రియేట్ చేసి తర్వాత కంటెంట్ ఇస్తాం కదా. ఫస్ట్ 4 స్టెప్స్ ఉన్నాయి కదా సార్ మనకి. ఫస్ట్ వచ్చేసి పేజెస్ ఉంది, తర్వాత వచ్చేసి థీమ్స్. అంటే ఫస్ట్ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేయాలి అంతే, దాంట్లో ఇన్ఫర్మేషన్ అప్పుడు రాయం. చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి, థీమ్స్. పేజెస్ అయిపోయింది కదా ఆల్రెడీ. పేజెస్ మనం 4 పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. సో సెకండ్ స్టెప్ ఏంటి, థీమ్స్ అనేది థీమ్ ప్లగిన్ అనేది. సో డైరెక్ట్ మనం దీంట్లోకి వెళ్ళాలి, థీమ్స్లోకి వెళ్ళాలి. సో థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ థీమ్ కావాలనేది మనం అక్కడ సెర్చ్ చేసుకొని, సో దాంట్లో నుంచి మనం డైరెక్ట్ థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మెనూ. సో మెనూ అంటే ఇప్పుడు ఏదైతే మనం పేజెస్ ఏదైతే క్రియేట్ చేసినామో, సో ఆ పేజెస్ని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ పేజ్ ఉండాలా, సెకండ్ అదే అరేంజ్ చేస్తాం. ఏంది? అదే ఫస్ట్ ఏ పేజ్ ఉండాలి, నెక్స్ట్ ఏ పేజ్ ఉండాలి అరేంజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏ పేజ్ ఉండాలి, సెకండ్ ఏ పేజ్ ఉండాలి, థర్డ్ ఏ పేజ్ ఉండాలి, ఫోర్త్ ఏ పేజ్ ఉండాలి, ఫోర్త్ ఏ పేజ్ ఉండాలి అనేది మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనకి కస్టమైజేషన్. మెనూ అయిపోయిన తర్వాత కస్టమైజేషన్. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇది ఉంది కదా, మనకి లోగో కానీ, తర్వాత సైట్ ఐడెంటిటీ ఉంటుంది కదా, సో లోగో కానీ, తర్వాత ట్యాగ్ లైన్ కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం దీంట్లో ఇవ్వాలన్నమాట. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఫూటర్లో కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేయాలనుకుంటే డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి మనం చేంజెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ హెడర్లో మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఫూటర్లో ఏమైనా లోగో యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, అర్థమవుతుందా సార్? అవుతుంది సార్. సరే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇది రికార్డ్ నాకు షేర్ చేయండి, నిన్నటిది కూడా. నిన్న క్లాస్ ఈ రోజు క్లాస్ రికార్డ్ ఒకసారి షేర్ చేయండి నాకు. షేర్ చేస్తానండి ఇప్పుడు. ఓకే, పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ దీంట్లో? గేమ్ లెవెల్ నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తాయి డౌట్స్ ఇవి. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇది పంపిస్తాను. సరే, లింక్ పంపిస్తాను. ఓకే, సో దాంట్లో వచ్చేసి లాగిన్స్ కూడా పంపిస్తాను. దాన్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి రీసెట్ చేసి తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే, పంపించమంటారా ఇప్పుడు? పంపిండి. అది ఎట్లా లాగిన్ అవ్వాలి దాంట్లోకి? ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి మీరు mdmt.co.in కొట్టండి. ఓకే, ఎండి వాట్ ఇస్ దట్ సార్? ఒక్క నిమిషం అండి.
మీకు లింక్ పంపించాను చూడండి సార్. ఓకే. లింక్ పంపించాను. వచ్చిందా సార్? వచ్చింది సార్, ఒక నిమిషం. సో ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేయండి. ల్యాప్టాప్లో ఓపెన్ చేయనా? ఓపెన్ చేయండి సార్. ఓకే. వాట్సాప్. స్క్రీన్ షేర్ కదా సార్, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓకే. లింక్ ఓపెన్ చేస్తే నాకు ఒక్కరికే కనపడుతుంది, అందుకనే అది షేర్ చేస్తే మీకు కనిపిస్తుంది అనేసి. ఓకే, నాది స్టాప్ చేయమంటారా? ఓకే. ఇక్కడ మీకు ఫస్ట్ యూజర్ ఐడిని పంపిస్తాను చూడండి సార్. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే పంపించానో అది టైప్ చేయండి. ఓకే. అడ్మిన్. ఓకే. నెక్స్ట్ పాస్వర్డ్ పంపిస్తున్నాను సార్. పంపించండి చూడండి. ఓకే. 7338907. ఏం లేదు సార్, 8904767. పాస్వర్డ్ @ Rashid. 73389074767. అదేం రావట్లేదు కదా సార్, నేను మీకు ఎర్రర్ అని చూపెడుతుంది. ఎర్రర్ అని చూపెడుతుంది కదా, పాస్వర్డ్ యూ ఎంటర్డ్ ఫర్ యూజర్ నేమ్ ఇన్కరెక్ట్. ఏం కొట్టినారు? మొబైల్ నెంబర్ కొట్టినారా? అట్లాగా ఒకసారి టైప్ చేయండి. అదే టైపే చేశాను నేను, @73387. ఇది మీరు పంపించిన దాంట్లోనా? అట్లా కదా, అది మొత్తం పాస్వర్డ్ ఆల్సోనా? మొత్తం టోటల్ ఫుల్. ఓకే. Password also we have to write there. Yes. Login. Okay. So you go to reset. Okay. Where are you? You choose reset. రీసెట్ ఎక్కడ ఉంది సార్? ఆల్రెడీ ఇన్స్టాల్ నా? రీసెట్ ఎక్కడ ఉంది దీంట్లో? అసలు లేదు కదా. గో టు టూల్స్ ఆప్షన్. టూల్స్. ఓకే. టూల్స్. ఓకే. సో సెలెక్ట్ ది
డబ్ల్యూపీ రీసెట్. ఇది కూడా డబ్ల్యూపీ రీసెట్ ఉంది లాస్ట్ కి. ఓకే, సెలెక్ట్. ఓకే, సో రిమూవ్ దిస్ వన్. ఓకే, ఓకే, సో కమ్ టు డౌన్ సైడ్. ఓకే, ఓకే, వెయిట్, స్లో, గో టు అప్, కొంచెం పైకి. ఓకే, స్టాప్. సో టైప్ ఇన్ రీసెట్ దిస్ నౌన్ ఆప్షన్ ఇస్ దేర్ నో. రీసెట్. సో అక్కడ మీరు ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ దాని రీసెట్ సైట్ ముందు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది ఒక బాక్స్ లాగా. సో అక్కడ రీసెట్ అని చెప్పి టైప్ చేయండి. ఇది రీసెట్ రెడ్ బటన్ మీద క్లిక్ చేయనా? అక్కడ కాదు సార్, దానికి ముందు టైప్ అండ్ రీసెట్. రీసెట్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏంటంటే రీసెట్ సైట్ మీద క్లిక్ చేయండి. సో రీసెట్ వర్డ్ప్రెస్. ఓకే, 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 సో ఆల్ ఇన్ వన్ ప్రతి ఒక్కటి మీకు రీసెట్ అయిపోయింది కదా, ఇక్కడ మొత్తం ఫ్రెష్గా ఉంది కదా ఇప్పుడు వెబ్సైట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఫాలో అవ్వాలి? ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెనూ. ఏ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి? మినిమైజ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మెనూ, అది ఫస్ట్ ఏది ఉండాలి, ఏ పేజ్ ఉండాలి, తర్వాత ఏ పేజ్ ఉండాలి అనేది ఒక ఆర్డర్ లో పెట్టాలి. అవి అట్లా అంటే దాన్ని ఏమంటాం మనం? కస్టమైజేషన్. మెనూ. అవును, మెనూ ఉంది. 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే ఒక 4 స్టెప్స్ అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి పేజెస్, పక్కన ఎక్కడైనా రాసుకున్నా. పేజెస్, థీమ్స్. ఫస్ట్ పేజెస్, థీమ్స్, మెనూ, కస్టమైజేషన్. ఓకే, సో ఈ త్రీ దానికంటే కూడా మనకి ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే కస్టమైజేషన్ లో ఉంటుంది అనమాట. కస్టమైజేషన్ అంటే ఏంటి అంటే, సో మన వెబ్సైట్ మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఈ కస్టమైజేషన్ ఆప్షన్ లో మనం చూసుకుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా సార్? ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనం సపోజ్ నేను లాగిన్ అవ్వాలనుకోండి దీంట్లోకి, వర్డ్ ప్రెస్ లోకి. సపోజ్ ఇది మొత్తం క్లోజ్ చేసి లాగిన్ అవ్వాలంటే ఎట్లా అవుతాం స్టార్టింగ్? ఎక్కడ? సపోజ్ ఈ వర్డ్ ప్రెస్ లోకి దీంట్లోకి లాగిన్ అవ్వాలి నేను. సపోజ్ పేజెస్ ఇవన్నీ క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో లాగిన్ అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి ఒకసారి ఎట్లా? దీంట్లో ఏముండదు. సో ఇక్కడ వచ్చేసి మీకు పైన కనిపిస్తుంది కదా, సో https mdmt.co.in అని చెప్పి కనిపిస్తుందా పైన సెర్చ్ బార్ లో, రిఫ్రెష్ బటన్ దగ్గర? ఓకే, mdmt.co.in కనిపిస్తుందా? సో /wp-admin అని చెప్పేసి స్లాష్ ఇచ్చి ఓకే అప్పుడు సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతుంది. లేదు అసలు అవన్నీ మనకి ఎట్లా ఐడియా ఉంటాయి సార్? ఇవన్నీ mdmt.co.in ఇవన్నీ కొట్టాలని ఎట్లా ఐడియా ఉంటుంది? అది డొమైన్ కదా, mdmt.co.in అనేది డొమైన్ అది. ఓకేనా? ఇప్పుడు మీకు సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పేసి మీరు తీసుకున్నారు కదా, సో సాత్విక్ ట్యూషన్స్ .in.com ఇది .com కదా, సాత్విక్ ట్యూషన్స్ .com /wp-admin/ అని చెప్పేసి మీరు కొడితే మీకు ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో మీకు కానీ లాగిన్స్ తెలుసుంటే డైరెక్ట్ మీది ఓపెన్ అయింది. మీ వర్డ్ ప్రెస్ చేసినారా, కోడింగ్ చేసినారా అనేది అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను దాంట్లోకి లాగిన్ అవ్వాలని నాకేం అర్థం కాలేదు అసలు. దీంట్లోకి ఎట్లా లాగిన్ అవుతాం స్టార్టింగ్ నుంచి? ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎలా అవుతాం?
సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ లింక్ తీసుకోండి ఫస్ట్. ఇదే కదా లింక్ యూ కాపీడ్. లింక్ కాపీ చేయండి. చేస్తారా? సో అదంతా కొంచెం రిమూవ్ చేయండి. mdmt.co.in వరకు పెట్టుకోండి, మిగతా అంతా రిమూవ్ చేయండి. స్లాష్ ఇవ్వండి అక్కడ. ఓకే, WP అని చెప్పి టైప్ చేయండి. ఐఫోన్ స్లాష్ కాదు, మైనస్ మైనస్. ఓకే, అడ్మిన్ ఓకే, స్లాష్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ చేయగానే ఆల్రెడీ మంది లాగిన్ అయ్యి మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి మంది డైరెక్ట్ ఓపెన్ అయింది. ఓకేనా? సో ఒకసారి మీరు ఓపెన్ చేయండి, ఒకసారి సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పేసి మీరు అక్కడ సెర్చ్ చేయండి. దీంట్లోనేనా? అక్కడ అక్కడ పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో అక్కడ మీరు టైప్ చేయండి సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పి .com సెర్చ్ చేయండి. .com ఉంది కదా, ఆ హోమ్ అనేది తీసేసేయండి. ఓకే, సో WP స్లాష్ కొట్టండి. WP .com పక్కన స్లాష్ ఇవ్వండి అక్కడ స్లాష్. ఓకే, స్లాష్ WP ఐఫోన్ ఓకే, అడ్మిన్ స్లాష్ ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఓకే, సో ఇదనమాట. మీకు మీది కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ తెలుసుంటే అక్కడ మీరు టైప్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎవరో satvictuitions.com కదా యూజర్ నేమ్ అంటే? సార్ యూజర్ నేమ్ అంటే satvictuitions.com కదా, అదేనా? పాస్వర్డ్ satvictuitions@123. యూజర్ ఐడి అయితే ఇదే satvictuitions.com. .com ఉండదా? ఇక్కడ ఏదో రాంగ్ చూపిస్తుంది. .com is not registered on this site. If you have injured to your username, try to email address instead. Okay. అది చూసుకోండి ఒకసారి, ఆ లాగిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయని సరేనండి. ఓకే సార్, తీసుకొని మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా? హలో చెప్పండి సార్. హలో చెప్పండి. సార్ వాయిస్ వస్తుంది అన్నది? సార్ వాయిస్ వస్తుందా? హలో సార్ నా వాయిస్ వస్తుందా మీకు?